మేనేజ్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వెళ్ళారు ఒక పెద్ద కంపెనీకి. ఆ అబ్బాయిని ఒకరోజు అది ఏదో చూశాడు, తెలియదు ఏం చూశాడు అనేది. ఆ నెక్స్ట్ డే వాడు డెడ్ బాడీ దొరికింది. సాయి కృష్ణ అనగానే బయటికి వెళ్ళాలంటే కమ్యూనిస్ట్ని చూడగానే మీరు భయపడాలి, నాతో ఏమవుతుందో నాకు తెలియదు అని చెప్పి అట్లా ఆ పరిస్థితికి వచ్చేసారు. మమతా బెనర్జీ అదే ఫిలాసఫీ కంటిన్యూ చేశారు. సాయి గారు సీనియర్ రిపోర్టర్ ఎన్డీటీవీలో ముందు ఉండే, ఇప్పుడు ఆమె లేదండి. ఆమె జస్టిఫై చేస్తున్నారు, మహిళ జస్టిఫై చేస్తున్నారు, ఇంకా 10 మంది మహిళలను రేప్ చేశారంటే ఇట్ ఈస్ నాట్ ఓకే, నథింగ్ రాంగ్ విత్ ఇట్. బెంగాల్ని ఐ థింక్ లిటరల్లీ ఇండియన్ పొలిటికల్ అర్త్క్వేక్ అని చెప్పచ్చు. నమస్తే, వెల్కమ్ టు నేషనల్ రౌండప్. జాతీయ వార్తాంశాలని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్ 197వ ఎపిసోడ్ సిద్ధంగా ఉంది. ఈ వారంలో జరిగిన వార్తాంశాలపై విశ్లేషించేందుకు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాట్ల గారు. నమస్కారం సార్. నమస్కారం సాయి గారు. సురేష్ కొచ్చాట్ల గారు, మనం ఆల్మోస్ట్ ఎలక్షన్స్ గురించి మనము ఎలక్షన్ రిజల్ట్స్ రోజే మాట్లాడాము. అనేక వీడియోల్లో మీరు అనేక విశ్లేషణలు ఇస్తూనే వస్తున్నారు. బట్ ఒకసారి ఒక రౌండప్ లాగా చేసేద్దాం. ఇవాళ 4 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి అందులో మేజర్గా అంతా కన్ఫ్యూజన్ ఎక్కడ ఉందంటే అస్సాం విషయంలో ఎవరికి ప్రాబ్లం లేదు, పుదుచ్చేరి విషయంలో ఏం ఇష్యూ లేదు. సరే, వాళ్ళు ఒకసారి ఒక రౌండప్ లాగా చేద్దాం. దీంట్లో 4 రాష్ట్రాలు, 5 ఒక కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి ఎవరికి అస్సాం విషయంలోనో పుదుచ్చేరి విషయంలో కన్ఫ్యూజన్ లేదు. ఉన్న కన్ఫ్యూజన్ వల్ల ముఖ్యమంత్రిగా ఎవరిని నియమిస్తారు అనే విషయంలో అటు బెంగాల్లో ఉంది, అండ్ 2 తమిళనాడులో అయితే ఆ ఘర్షణ నడుస్తూ వస్తోంది. ఇటు ఈవెన్ కేరళలో కూడా ఎవరిని ముఖ్యమంత్రిని చేయాలనే విషయంలో కొంచెం ఈక్వేషన్స్ మీద చర్చ నడుస్తున్నట్టుగా కనబడుతోంది. 3 విషయాలు మనం మాట్లాడదాం సార్. ఫస్ట్ రెండిట్లో అయితే కొంచెం క్లారిటీ వచ్చేసింది. ఒకటి, బెంగాల్లో సువేందు అధికారి ముఖ్యమంత్రి అని అనౌన్స్ చేశారు. మనం ఈ రికార్డ్ చేసే టైంకి ఎల్పీ మీటింగ్ పెట్టారు అండ్ అమిత్ షా గారు అనౌన్స్ చేశారు. సువేందు అధికారి కూడా మాట్లాడారు. ఇటు విజయ్ గవర్నర్ని కలవడానికి సంబంధించి మ్యాజిక్ ఫిగర్ మా దగ్గర ఉంది అని గవర్నర్కి చెప్పినట్టుగా తెలుస్తుంది. 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆయనకు వస్తున్నట్టుగా సమాచారం. కమ్యూనిస్టులు మద్దతు తెలుపుతూ ఉన్నారు అండ్ ఇంకోవైపు కాంగ్రెస్ ఎలాగూ ఉండనే ఉంది. సో దిస్ ఈస్ ద అప్డేట్. మనం ఫస్ట్ ఏది మాట్లాడదాం, మీరే చెప్పండి. సువేందు గురించి మాట్లాడదామా, విజయ్ గురించి మాట్లాడదామా, మీ రాష్ట్రం గురించి మాట్లాడదామా? స్టార్ట్ విత్ సువేందు. ఎస్. ఫస్ట్ సువేందులో నాకు ఒక ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాం మిమ్మల్ని. ఎందుకు సువేందునే సెలెక్ట్ చేశారు? ఎందుకంటే అగ్రెసివ్ లీడర్ కావాలనా, మమతా బెనర్జీని ఓడగొట్టారనా, లేకపోతే అడ్మినిస్ట్రేషన్ అనుభవం ఉందనా, ఇవన్నీ కాదు ఇంకేమైనా ఉన్నాయా కారణాలు? సువేందు అధికారి వాళ్ళ ఫాదర్ శిశిర్ అధికారి వాజ్ ద ఫౌండింగ్ మెంబర్ ఆఫ్ టీఎంసీ, మమతా బెనర్జీతో. ఓకే, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది హిస్టరీ. హి వాజ్ కాంగ్రెస్ లీడర్, కాంగ్రెస్ నుంచి వచ్చి తర్వాత టీఎంసీలో ఫౌండింగ్ మెంబర్ ఉండే మమతా బెనర్జీ. సువేందు కూడా మీకు తెలిసిందే, ఈ వాజ్ అ పార్ట్ ఆఫ్ మమతా క్యాబినెట్ ఆల్సో. ఆయన అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. దాని తర్వాత డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చిన తర్వాత అమిత్ షా గారు ఇంటర్ఫియర్ అయ్యి లాస్ట్ ఎలక్షన్ కన్నా ముందు అని బీజేపీని తీసుకొచ్చారు. బహుశా కారణాలు చాలా ఉండొచ్చు దానికి. ఒకటి, బీజేపీ దగ్గర బీహార్ లాగానే ఒక అగ్రెసివ్ లీడర్ లేరు. అది మీకు ఈవెన్ ఛత్తీస్గఢ్లో కనిపించచ్చు. రమణ్ సింగ్ వాజ్ స్టిల్ అన్ అగ్రెసివ్ లీడర్ చెప్పొచ్చు మనం. శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నారు అక్కడ, స్కిండియా ఉన్నారు అక్కడ. కానీ వెస్ట్ బెంగాల్కి వచ్చేటప్పుడు ఎవరు లేరు. ఇటు పక్కన హిమంత బిశ్వ ఉన్నారు, ఆల్ పవర్ఫుల్. సో వెస్ట్ బెంగాల్లో ఒక లీడర్ కావాలని చాలా రోజుల నుంచి బీజేపీ కోరుకుంటున్నట్లుంది. దానికోసం లేకుండా అమిత్ షా గారు యూజువలీ ఇట్లాంటి పనులు చేయరు. ఒక పార్టీ నుంచి కొంచెం ఇంకోటి తీసుకురావడం అమిత్ షా చేయరు. చిన్నపిల్లలు చేస్తారు, వాళ్ళ పార్టీలో వాళ్ళు చూసుకుంటారు. అండ్ ఇట్ వాజ్ ద బిగ్ రిస్క్. ఎందుకంటే ఈయన రేపు తిరిగి మమతా బెనర్జీ దగ్గర వెళ్ళిపోతే బీజేపీకి పెద్ద దెబ్బ. అదొక రిస్క్ తీసుకున్నారు అమిత్ షా గారు. దాని తర్వాతనే అఫ్కోర్స్ సువేందుని తీసుకున్నారు. అండ్ మనకు తెలిసిన లీడర్ ఆఫ్ ఆపోజిషన్గా ఉన్నారు ఆయన లాస్ట్ 5 సంవత్సరాలు. చాలా అగ్రెసివ్గా పర్ఫామ్ చేశారు. మీరు చూస్తే అసెంబ్లీలో 77 మంది ఉన్న బీజేపీని ఆయన రియలీ మార్షల్ చేశాడు. ఎందుకంటే అటువైపు 215 మంది ఉన్నారు. అండ్ మమతా బెనర్జీ వాజ్ అన్ అబ్సల్యూట్ డిక్టేటర్. మనందరికీ తెలిసింది. మీడియా కానీ పొలిటీషియన్స్ కానీ ఎవరైనా కొంచెం లైన్ బయట మాట్లాడగానే అరెస్ట్ చేసి పడేస్తుండే ఆమె. అది సువేందు దగ్గర అన్నిటికంటే పెద్ద అడ్వాంటేజ్. బీజేపీకి బెంగాల్లో కావాల్సిన సాయి గారు 3 ఆస్పెక్ట్స్. అన్నిటికంటే ఇంపార్టెంట్ లా అండ్ ఆర్డర్. ఐ థింక్ సువేందు ఉన్న పొజిషన్ యోగి ఆదిత్యనాథ్ గారు వచ్చినప్పుడు అదే పొజిషన్లో ఉండే ఆయన. లా అండ్ ఆర్డర్ అనేది యూపీలో లేకుండే. యూపీ వాజ్ అ లాలెస్ స్టేట్. బహుబలిలు, గుండాలు, మర్డర్లు, రేప్లు,
కొటేషన్ గ్యాంగ్లు అన్నీ నడుస్తున్నాయి. యోగి ఆదిత్యనాథ్ గారు దాన్ని ఎట్లా సరిదిద్దుకున్నారో మనం చూసాం. అవును, యూ నీట్ బి ఎ టఫ్ రూలర్. ఒకటి, మీ కాంప్రమైజ్ చేయని మంచి ఉండాలి మీకు. సెకండ్, మీ హైకమాండ్ బ్యాకింగ్ మీకు ఉండాలి. వెనక నుంచి ఆవిడ పుల్లలు పెట్టకుండా మీరేం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, హ్యూమన్ రైట్స్ అది ఇది అని చెప్పేసి. నిన్న కూడా ఏదో అనుకుంటారు, 9 మంది ఏదో తీసేశారు యూపీ పోలీస్. ఎవరు అడగట్లేదు. ముందు అడుగుతుండే హైకోర్టుకి, ఎవడో వెళ్ళి హైకోర్టు కూడా వాళ్ళకు టైం కూడా దొరకదేమో. ఒకటే కానీ ఇంకోటి లేపిస్తున్నారు ఒకరిని. సో ఇప్పుడు మీరు చూడండి, నేను ఒక ఇన్సిడెంట్ ఇస్తాను సాయి గారు. నేను ఒక 10-14 సంవత్సరాల ముందు, ఐ థింక్ ములాయం సింగ్ యాదవ్ అది ముఖ్యమంత్రి ఆ టైం, నేను నోయిడాకి వెళ్ళాను ఒక మీటింగ్కి, ప్రీవియస్ కంపెనీలో వర్క్ చేసినప్పుడు. అక్కడ వెళ్ళి నోయిడాలో ఒక గెస్ట్ హౌస్లో ఉన్నాను వాళ్ళది. సాయంత్రం మీటింగ్ అంతా టైంతో వచ్చేసాను. నెక్స్ట్ డే మార్నింగ్ వాజ్ మై ఫ్లైట్ టు హైదరాబాద్. నేను వచ్చి ఈవినింగ్ 6:30-7 కాగానే బయటికి వెళ్ళి ఏదైనా ఐ లాస్ట్ డిన్నర్ అనుకున్నాను. వెళ్తూ వాచ్మెన్, గెస్ట్ హౌస్ వాచ్మెన్ అన్నా, సార్ మీరు బయటికి వెళ్ళకండి సార్ అని. ఏమైందని అడిగాను. లేదు సార్ బయటికి వెళ్ళకూడదు, మీ సేఫ్ కాదు సార్ ఏరియా. నోయిడా ఆలోచించి, కరెక్ట్, సపోజ్ మీ వన్ ఆఫ్ ద ప్రామినెంట్ బిజినెస్ ఫేసెస్ ఆఫ్ యూపీ అన్నమాట. తర్వాత నాకు తెలిసింది దాని ఇంపాక్ట్ ఏంటంటే, మా ఊరు నుంచి ఒక అబ్బాయి, ఇప్పుడు కదా అది ఆల్మోస్ట్ 20-22 సంవత్సరాల ముందు, కేరళ నుంచి ఒక మేనేజ్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వెళ్ళారు ఒక పెద్ద కంపెనీకి. ఆ అబ్బాయిని ఒకరోజు అది ఏదో చూశాడు, తెలియదు ఏం చూశాడు అనేది. ఆ నెక్స్ట్ డే వాడు డెడ్ బాడీ దొరికింది. ఆ రోజు రాత్రి, ఆయన చనిపోయిన కన్నా ముందు రాత్రి రోజు ఫోన్ చేసి నాన్నగారికి, నాన్న నాకు చాలా భయం వేస్తుంది, నన్ను చంపేస్తారు వీళ్ళు అని చెప్పారు. వాళ్ళ నాన్నగారు అనుకున్నారు, ఫస్ట్ టైం పాపం కేరళ నుంచి యూపీకి వెళ్ళిండు, ఏదో ఉంటుంది ఏం కాదు, నేను అక్కడే ఉండి ఏం కాదని చెప్పాను. కానీ చంపేశారు. తర్వాత ఇట్ బికేమ్ ఎ బిగ్ ఇష్యూ. అప్పుడు చీఫ్ జస్టిస్కి వెళ్ళి అప్పీల్ చేసిన తర్వాత ఒక ఎంక్వైరీ అంతా ఆర్డర్ చేస్తే కానీ ఏం బయటికి రాలేదు. నేను ఎందుకు చెప్పాలనుకుంటా అంటే, ఒక స్టేట్ డెవలప్మెంట్ అనేది దీని మీద ఉంటుంది సాయి గారు, లా అండ్ ఆర్డర్. మీరు బీహార్ కూడా చూడండి. బీహార్ కొన్ని సంవత్సరాల ముందు ఉన్న బీహార్ గురించి మాట్లాడుతున్న లాలెస్ స్టేట్ ఇప్పుడు కూడా ఉందనుకోండి అది. ఎందుకంటే చాలా మటుకు బీహార్లో కోల్ మాఫియా ఎప్పుడు కూడా ఆపరేట్ చేస్తున్నారు. ఓకే, అది వాళ్ళు మొత్తం 90% తీయలేకపోయారు. ఒక 60% వెళ్ళి 40% ఇంకా ఉన్నారు అక్కడ మాఫియా. ఎందుకంటే పొలిటీషియన్స్ అని టైడప్. యూపీకి ఆ ప్రాబ్లం లేదు. యూపీలో ఉన్న ప్రాబ్లంలో బాహుబలీలు, ములాయం సింగ్ యాదవ్, తర్వాత అఖిలేష్ యాదవ్ సపోర్ట్ చేస్తున్న పొలిటీషియన్స్, వాళ్ళందరికీ అండర్ హ్యాండ్ బిజినెస్ ఉంది. అతీక్ అహ్మద్ నుంచి షాబుద్దీన్ నుంచి అందరికి ఉన్నాయి బిజినెసెస్. ఇది యోగి ఆదిత్యనాథ్కి ఏం వితౌట్ ఎనీ బ్యాగేజ్, ఆయనకి ఏం లేదు. ఒక గోరఖ్నాథ్ మఠ్ నుంచి వచ్చిన ఒక స్వామి అంతే. ఆయన ఈ డెమాలిస్ట్ ఎవ్రీ మనం అందరు తెలుసు, ఆ స్టోరీ మనం చెప్పక్కర్లేదు. ఇవాళ యూపీలో మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర మాట్లాడుతూ వాళ్ళు అంటారు, రాత్రి 9, 10, 11 గంటలు కూడా అమ్మాయిలు బయట తిరుగుతారు, మాల్కి వెళ్తారు, సినిమా నుంచి వస్తారు. సేమ్ థింగ్ ఇన్ బీహార్. అదర్ డే మా ఫ్రెండ్ ఒకరు ఉన్నారు హైదరాబాద్, షీఈస్ ఫ్రమ్ జంషేద్పూర్. ఆమె జంషేద్పూర్లో ఉండే ముందు టాటా అక్కడ రాత్రి పూట 6-6:30 కాగానే ఎవరు బయటకు వెళ్ళారు. నౌ షీ సేయింగ్ అదర్ డే కాల్డ్ అప్ వన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్, ఫోన్ చేసి అడిగితే మీ కూతుర్లు ఎక్కడున్నారంటే సినిమాకి వెళ్ళిండండి, రాత్రి 10 అయింది. అప్పుడు మార్పు చూడండి. దిస్ ఈజ్ వాట్ ఈస్ నీడెడ్. ఇటు యూపీ, బీహార్ అండ్ నెక్స్ట్ యూ హ్యావ్ బెంగాల్. బెంగాల్లో మీరు చూస్తే ఇప్పుడు కాదు, వెస్ట్ బెంగాల్లో ఈ ప్రాబ్లం మీకు 50 సంవత్సరాలు అవుతుంది. 34 సంవత్సరాల కమ్యూనిస్ట్ పరిపాలన, 15 సంవత్సరాలు మమతా బెనర్జీ పరిపాలన, ఆల్మోస్ట్ 49 years. ఇది కమ్యూనిస్ట్ వాళ్ళది ఫస్ట్ ఫిలాసఫీ ఏంటంటే ప్రజలు భయపడాలి ఎప్పుడు మిమ్మల్ని. ఇది కేరళలో కూడా మీకు కనిపిస్తుంది. ఎంతోమంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు చంపిన ప్లేస్ కేరళ. ఇవాళ కూడా కేరళలో గుర్తుపెట్టుకుంటారు ఎంతోమంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు చనిపోయారు. ఇప్పుడు ఏం చెప్తారు, ఒక పీస్ వాళ్ళకి వచ్చిన నడిమిట్లు మాట్లాడుకున్నారు సీనియర్ లీడర్స్. ఇప్పటి నుంచి హత్యలు తలశ్శేరి, కన్నూర్, నార్త్ కేరళ ఇస్ ఫుల్ ఆఫ్ దాట్. పర్హాప్స్ మన ఏ స్టేట్లో లేనట్ల మర్డర్లు కేరళలో జరిగినాయి. కమ్యూనిస్ట్ భావజాలంలో ఏముందంటే వాళ్ళు ప్రజల్ని భయపడిపిస్తుంది. మీరు రొమేనియాలో చూడొచ్చు, మీరు పోలాండ్లో చూడొచ్చు, ఇక్కడ క్యూబాలో చూడొచ్చు, చిలీలో చూడొచ్చు. అప్పుడు అన్ని ప్లేసెస్లో ఎక్కడెక్కడ కమ్యూనిజం ఉందో దే సర్వైవ్ ఆన్ ఫియర్, ఎలిమెంట్ ఆఫ్ ఫియర్. ఓకే, సాయి కృష్ణ అనగానే ఒక బయటికి వెళ్ళాలంటే కమ్యూనిస్ట్ని చూడగానే మీరు భయపడాలి, నాతో ఏమవుతుందో నాకు తెలియదు అని చెప్పి అట్లా ఆ పరిస్థితికి వచ్చేసారు. మమతా బెనర్జీ అదే ఫిలాసఫీ కంటిన్యూ చేశారు సాయి గారు. బేసిక్లీ ఈ కమ్యూనిస్ట్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన కాడర్ మొత్తం టీఎంసీకి వచ్చేసారు. కాంగ్రెస్ కాడర్ అయితే వచ్చేసారనుకోండి, ఆల్సో ద కమ్యూనిస్ట్ కాడర్. దానికోసం మీకు చూడండి కమ్యూనిస్ట్కి ఓటు రాదు. కాడర్ ఉంటే మీకు ఓటు వస్తుంది కదా, ఓటు కూడా లేదు వాళ్ళకి. 2% పడ్డది, ఈసారి 1 సీట్ వచ్చింది వాళ్ళకి. లాస్ట్ టైం 0 ఉండే. ఈ
కమ్యూనిస్ట్ ఫిలాసఫీ చూడండి, భయం అనేది డర్ అచ్చాయ్ అంటారు హిందీలో. వీళ్ళు అదే చేస్తారు వీళ్ళందరూ. వీళ్ళది ఫిలాసఫీ ఏంటంటే ఎట్లైనా చంపి మనుషుల్ని మీ కంట్రోల్లో ఉంచుకోవాలి. అదొక ఫిలాసఫికల్ క్రీడ్ అన్నమాట. మమతా బెనర్జీ కూడా అదే చేశారు. ఆలోచించండి, ఒక మహిళా ముఖ్యమంత్రి సందేశ్ ఖాళీ లాంటి ఇన్సిడెంట్ని జస్టిఫై చేస్తున్నారు. నిన్న శివ్ అరూర్ ఒక చాలా మంచి ఆర్టికల్ రాసిన ఎన్డీటీవీలో, యూ షుడ్ రీడ్ ఇట్. అండ్ దాంట్లో ఆయన ఈ కోటెడ్ అన్ ఆర్టికల్ ఇన్ 2024 బై మౌనదీప బెనర్జీ. మీకు గుర్తుంటుంది ఈ పేరు, ఎన్డీటీవీ కరెస్పాండెంట్ ఉంటే ఆమె ఇన్ కలకత్తా, బెంగాలీ. ఆమె జస్టిఫై చేస్తుంది రేప్స్, ఇట్ ఈస్ నాట్ ఎ సెక్షువల్ మేనిఫెస్టేషన్ అని చెప్పి. ఏది ఒక మహిళ, మీరు మమతా బెనర్జీని పక్కన పెట్టండి, ఒక ఎడ్యుకేటెడ్ సీనియర్ రిపోర్టర్ ఎన్డీటీవీల ముందు ఉండే, ఇప్పుడు ఆమె లేదు అక్కడ. ఆమె జస్టిఫై చేస్తున్నారు, మహిళ జస్టిఫై చేస్తున్నారు, ఇంకా 10 మంది మహిళల్ని రేప్ చేశారంటే ఇట్ ఈస్ నాట్, ఇట్స్ ఓకే, నథింగ్ రాంగ్ విత్ ఇట్ అంటారు. అది మార్చారంటే సాయి గారు, సువేందు అధికారి ఈజ్ నీడెడ్. అండ్ అమిత్ షా గారు కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఏదో ఒక ఐపీఎస్ ఆఫీసర్ని మొన్న పంపించారన్నారు అజయ్ పాల్ శర్మ. హీ నీడ్స్ అడ్వైజర్. నెక్స్ట్ 5 years ఆయన అక్కడే ఉంటాడంటే కదా, అడ్వైజర్ కూడా ఉండొచ్చు ఆయన రోల్. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో స్టెబిలిటీ రావాలంటే ఫస్ట్ జరగాల్సింది. నాకు ఒక ఆర్ఎస్ఎస్ ప్రచారక అక్కడ ఉన్న వ్యక్తి చెప్తున్నారు సార్, ఆయన అంటున్న మాట ఏంటంటే అక్కడ ప్రజలు, అంటే మామూలుగా ఏ ఎలక్షన్స్ అయినా మన తెలుగు రాష్ట్రాల్లో కానీ ఎక్కడైనా ఎలక్షన్స్ జరిగితే మేనిఫెస్టోలో మాట్లాడతాం, ఏమిస్తున్నారు, ఏం చేస్తారు, ఎంత అభివృద్ధి చేస్తారు, మాకు నీళ్లు లేవు, మాకు ఇంకోటి లేదు, మాకు కరెంట్ లేదు, ఏదో చెప్తారు కదా. అక్కడ ఏమీ లేదంట. అక్కడ మాట్లాడుతున్నది ఒకటి, గ్రామాల్లో ప్రజలు మీరు ఇందాక అన్నారు చూసారా, నా కూతురు ఇంట్లో నుంచి బయటకు వెళ్తే సేఫ్గా ఇంటికి వస్తే చాలు, నాకు అలాంటి ఒక వాతావరణం కల్పిస్తే చాలు అంటున్నారట. అంటే అంత దారుణమైన పరిస్థితి టీఎంసీ గవర్నమెంట్లో ఉండిందని అర్థం. బర్ఖత్ ది మోజో స్టోరీ నేను ఇవాళ వస్తూ వింటున్నాను కాస్ట్ ఏరియాలో. దాంట్లో ఒక, ఐ థింక్ ఫర్గెట్ ద నేమ్ ఆఫ్ ద జర్నలిస్ట్, షీ ట్రావెల్డ్ ఎక్స్టెన్సివ్లీ ఇన్ వెస్ట్ బెంగాల్ అంట. ఏదో పల్లెటూరుకి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు మహిళలు కొంతమంది మమతా బెనర్జీని వ్యతిరేకంగా ఆమెని తిట్టారు. కానీ ఆమె దే ఇన్సిస్టెడ్, రికార్డ్ చేయకూడదు, మీరు వీడియో తీసుకోకూడదు, మా ఫోటో తీసుకోకూడదు. ఇదే ప్రాబ్లం మన ఎగ్జిట్ పోల్లో వచ్చింది. సైలెన్స్ ప్రదీప్ గుప్తా చెప్పారు కదా. కానీ ఒక ఓల్డ్ లేడీ అంట నడుచుకుంటూ ఇంటి నుంచి బయటకు వచ్చి షీ ఓపెన్లీ సెడ్ ఇట్స్, ఏ బార్ ఓ నీ ఆయేగి, ఏ బార్ ఓ జాయేగి. ప్రజలకి మీరు ఒక అర్బన్ సెట్టింగ్ని మీరు మళ్ళీ అర్థం చేసుకోవచ్చు సార్. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. కల్కట్టా సిటీ 11 సీట్స్ ఉన్నాయి, అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇవాళ దాకా బీజేపీ ఒక సీట్ గెలవలేదు అక్కడ. మన డెరిక్ ఓబ్రైన్ టాంట్ చేశారు బీజేపీని, అక్కడ మీరు గెలిస్తే నేను గుడ్డు కొట్టించుకున్నాను, ఒక్క సీట్ అని 6 సీట్లు గెలిచారు. నిన్న రాత్రి నుంచి నేను ఒక సర్వే వీళ్ళు నెగటివ్గా పోర్ట్రేట్ చేయడం ట్రై చేస్తుంది, దట్ ఈస్ ఎస్ఐఆర్ ప్రాసెస్తోనే ఓడిపోయారని చెప్పి. వీళ్ళు ఏం చేస్తున్నారు సాయి గారు అంటే, ఫస్ట్ ఫేజ్లో తీసేసిన 60 లక్షల మందిని కలిపేసుకుంటున్నారు. సెకండ్ ఫేజ్లో 27 లక్షల మంది అండర్ ఎడ్యుకేషన్ ఉన్నారు కదా, వాళ్ళతో యాడ్ చేసుకుంటున్నారు. యాడ్ చేసి ఏం చూపిస్తున్నారు అంటే బీజేపీ మార్జిన్ అది కాదు, బీజేపీ మార్జిన్తోనే ఎక్కువ మందిని తీసేశారు కాదు. అండ్ ఐ వాంట్ డిస్ప్రూవ్, మనం నాకు ఇంకొక 4 రోజులు టైం ఇవ్వండి, వీ విల్ సిట్ స్క్రీన్ బై స్క్రీన్ మీకు నేను చూపిస్తాను. నేను దట్ ఎంటైర్ ఎస్ఐఆర్ ప్రాసెస్లో 66% మంది హిందువులు తీసేశారు. 66% హిందూస్ వర్ రిమూవ్డ్ ఫ్రమ్ ద ఎస్ఐఆర్. 33%, 34% ముస్లిమ్స్ వెళ్ళారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద సీట్స్ ముస్లిం ఏరియాలో ఎక్కువ సీట్లు పోయిన, ఎక్కువ ఎస్ఐఆర్ జరిగిన ప్లేస్లో నంబర్ ఆఫ్ ఓటర్స్ తీసేసిన అక్కడ అన్నీ టీఎంసీ గెలిచారు. 2 సీట్లలో కాంగ్రెస్ గెలిచారు బికాజ్ ఆఫ్ ఎస్ఐఆర్. అప్పుడు ఎవరిని తప్పు పడుతున్నారు మీరు? దీది మనం మర్చిపోకుండా ఫరక్కాలో వాళ్ళు గెలిచిన, ఎట్లా గెలిచారు వాళ్ళు? ఇట్ ఇస్ ద ముస్లిం క్యాండిడేట్. ఇది మీరు చూడండి, ఇక్కడ ఏం జరిగిందో సాగర్ మనం అందరు డిస్కస్ చేసాం కూడా. ఇది పెద్ద ఏం చెప్తారు, ఒక పిహెచ్డీ చేయక్కర్లేదు ఇట్లా. బేసిక్లీ హిందూ కన్సాలిడేషన్ భారతదేశంలో ఇవాళ దాకా ఇట్లా జరగలేదు ఎక్కడ, నాట్ ఈవెన్ ఇన్ యూపీ. కంప్లీట్ కన్సాలిడేషన్. మీరు ఆలోచించండి, నేను అనలైజ్ చేసిన 7 కాన్స్టిట్యున్సీలు సాయి గారు ముస్లిం మెజారిటీ, అంటే 33%, 34% ముస్లిం ఉన్న కాన్స్టిట్యున్సీలో బీజేపీ గెలిచారు. ఎట్లా చెప్పండి? ఇప్పుడు కూడా 34, 33, 34% ముస్లిమ్స్ ఉన్నారు, బీజేపీ గెలిచారు. అంటే కాంగ్రెస్ కానీ కమ్యూనిస్ట్ కానీ ఒక్క ఓటు కూడా వెళ్లకుండా వాళ్ళు కంప్లీట్ కన్సల్టేటివ్ ఓటే. మిగిలిన 60% ఆల్మోస్ట్ అందులో 80% ఓట్లు తీసుకొచ్చుకున్నారు హిందువుల్లో. అదే, బికాజ్ ఓటింగ్ పర్సంటేజ్ ఇట్స్ వాజ్ 92. అదే 8% బయటకు వెళ్ళారనమాట. సో ఇది మన చాలా ఇంపార్టెంట్. సో
ఇప్పుడు నేను నిన్నటి వాళ్ళు కూడా 5-6 ఛానల్లో మాట్లాడితే ఇదే అన్నాను. వీ నెవర్ సీన్ దిస్ కైండ్ ఆఫ్ జై శ్రీరామ్ అనే ఒక పదం అక్కడ వాడరు. ఇవాళ అమిత్ షా గారు కూడా ఆ స్పీచ్ ఇచ్చిన తర్వాత అదే అన్నారు, వందే మాత్రం జై శ్రీరామ్. ఇది జాదవ్పూర్ యూనివర్సిటీలో ఇవాళ దాకా జై శ్రీరామ్ ఎప్పుడు రాలేదు. నిన్న రాత్రి జరిగింది. రాత్రి ప్రొటెస్ట్ తీసి వైస్ ఛాన్సలర్కి పెటిషన్ ఇచ్చారు. అక్కడున్న లెఫ్టిస్ట్ నక్సల్స్, అర్బన్ నక్సల్స్ని ఎక్కడి నుంచి తీసేయాలని చెప్పి డెడ్ లైన్ ఇచ్చారు 24 గంటల సేపట్లో వైబీసీకి. మార్పు చూడండి ఎక్కడెక్కడ వస్తుంది. మీరు చూస్తుంటారు చాలా వీడియోలు, ఇంటికి వెళ్ళి కొట్టి బయటకు తీసుకొచ్చి కొడుతున్నారు, విచ్ ఇస్ నాట్ రైట్. విజిలాంటీ జస్టిస్ అనేది బాగుండు కాదు. కానీ మీరు ఆలోచించండి సాయి గారు, వాళ్ళ మెంటల్ మేకప్ ఆలోచించండి. వాళ్ళ కూతురు వాళ్ళ భర్తని చంపి కూతురుని రేప్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇంకా షాజహాన్ కానీ ఎవరైనా కానీ సందేశ్ ఖాళీ కేసెస్, వీరితో ఏం చేయాలి? దట్ ఈస్ మై సెకండ్ పాయింట్. యాక్చువల్లీ థర్డ్ పాయింట్, కానీ మేము సెకండ్కి తీసుకొస్తాం దాన్ని. ఏంటి? ఒక కమిషన్ ఉండాలి సాయి గారు, ఒక జ్యుడిషియల్ కమిషన్ అపాయింట్ చేయాలి. ఆ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కానీ చీఫ్ జస్టిస్ ఆఫ్ కల్కట్టా హైకోర్టుతో మాట్లాడి ఒక రిటైర్డ్ చాలా మంచి ఏం చెప్తారు క్రెడిబిలిటీ ఉన్న ఒక జడ్జిని అపాయింట్ చేసి, కాబట్టి 3 కూడా అపాయింట్ చేయొచ్చు. వాళ్ళు ఇప్పుడు దాకా లాస్ట్ 15 సంవత్సరాల్లో అక్కడ జరిగిన అక్రమాల్లో ఎవరెవరు ఇంపాక్ట్ అయ్యారో వాళ్ళ దగ్గర నుంచి పిటిషన్స్ తీసుకోవచ్చు. పోలీస్ అదే కేసు ఇన్వెస్టిగేట్ చేయలేదు, మేము ఎఫ్ఐఆర్ కూడా మాకు ఫైల్ చేయలేదు, వాళ్ళు మేము కంప్లైంట్ ఇచ్చామని చెప్పి ఆ డీటెయిల్స్ ఇస్తే దిస్ కమిషన్ షుడ్ టేక్ ఇట్ అప్. ఈ కమిషన్ కంప్లీట్గా ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత దాన్ని ఎన్ఐఏ లాంటి బాడీకి అప్పగించి, ఎస్ దెర్ ఈస్ అ బిట్ ఆఫ్ ప్రైమా ఫేసి ఎవిడెన్స్ దీంట్లో ఉంది, మీరు ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పి. ఇది జరగాలి సాయి గారు. మీకు గుర్తుంటుంది సెకండ్ వరల్డ్ వార్ తర్వాత నాట్సీస్ని పట్టుకున్నారు, చాలామంది నాట్సీ ఆఫీసర్స్ని పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత ఒక ట్రయల్ నడిపారు జర్మనీలో, న్యూరంబర్గ్ ట్రయల్స్ అని చెప్పి, చాలా ఫేమస్ అది. అలా చాలామంది వర్ హెల్డ్ గిల్టీ, గ్యాస్ చేంబర్ ఎగ్జిక్యూషన్ కానీ మిగతా కిల్లింగ్స్ కానీ, చాలామందిని ఫైరింగ్ స్క్వాడ్ మీద తీసుకెళ్ళి ఫైర్ చేసేసి ఫినిష్ చేసి. నేను వీళ్ళని చేయాలని చెప్పట్లేదు అట్లా, కానీ ఇది కూడా జరగాలి. ఎందుకంటే ఆ చేసిన రేప్, ఎందుకంటే మనం ఇక్కడ కూర్చొని ఒక ఎయిర్ కండిషన్ రూమ్లో ఒక స్టూడియోలో మాట్లాడుకోవచ్చు ఇదంతా. ఆ రోజు అక్కడ సఫర్ అయిన వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఇప్పుడు కనిపిస్తుంది. రిపీటెడ్గా రేప్ చేసిన వాళ్ళు ఉన్నారు, అమ్మాయిలు పేరెంట్స్ ముందు రేప్ చేశారు. దే నీడ్ జస్టిస్. దానికి ఇది ఒక్కటే సొల్యూషన్ అంటే ఇది. ఎందుకంటే మనం డైరెక్ట్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసామనుకోండి, పొలిటికల్ వెండెట్టా అంటారు. యు అపాయింట్ ఏ జ్యుడిషియల్ కమిషన్, వాళ్ళకి కావాలంటే ఆ పవర్స్ కూడా ఇవ్వండి. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి 6 నెలల లోపల దే హ్యావ్ టు హ్యాండ్ ఇట్ ఓవర్ టు ఎన్ఐఏ. ఎన్ఐఏ హ్యాస్ టు ఇన్వెస్టిగేట్ విత్ ఇన్ 6 నెలల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టులో దీని కన్విక్షన్ జరగాలి. ప్రజలు సాయి గారు దే వాంట్ రిజల్ట్స్. కరెక్ట్. ఓకే, పెద్ద పెద్ద మాటలు అన్నారు, అదన్నారు, ఇదన్నారు, మీరు ఏం చేశారని అడుగుతుంది. ఇప్పుడు హనీమూన్ పీరియడ్ ఉంటుంది ఫస్ట్ 6 నెలల నుంచి సంవత్సరం పాటు. అది ఏదైనా కొత్త గవర్నమెంట్కి అదే ఉంటుంది. అది విజయ్కి తమిళనాడులో ఉంటుంది, ఇక్కడ సువేందు అధికారికి బెంగాల్లో ఉంటుంది. కానీ ఆ హనీమూన్ ఆ పీరియడ్ అయిన తర్వాత ప్రశ్నలు మొదలవుతాయి. మీరు ఏం చేస్తున్నారు, మాకోసం ఏం చేశారు. ఇప్పుడు అందరూ వచ్చి డెవలప్మెంట్ ఫస్ట్ అడుగు వాళ్ళు, దే వాంట్ న్యాచురల్ జస్టిస్. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు నిన్న సాయి గారు ఒక ఫేస్బుక్ పోస్ట్ పెట్టారు, మీరు కూడా వెళ్తే నవ్వుతారు మీరు ఆ పోస్ట్ చూసి. 220 ఆఫీసులు మేము తీసుకున్నాం. టీఎంసీ వాళ్ళు మా దగ్గర నుంచి 15 సంవత్సరాల ముందు గుంజి తీసుకున్న ఆఫీసులు మేము రిటర్న్ తీసుకున్నాం. దాని కింద రాశాను, ప్లీజ్ థ్యాంక్ బీజేపీ అని చెప్పి. వీళ్ళు ఏదో చేస్తున్నట్టు వీరేదో పెద్ద పని యుద్ధానికి వెళ్ళి పట్టుకున్నట్లు మాట్లాడుతున్నారు కమ్యూనిస్టు. మీకు దమ్ము లేకుండే 15 సంవత్సరాలు మమతా బెనర్జీ వ్యతిరేకంగా పోరాటం చేయడానికి యు ఆర్ హైడింగ్. మీ ఇండియా అలయన్స్లో ఉంది ఆమె, మీరు ఏం చేశారు? మీరు కూడా ఇండియా అలయన్స్లో ఉన్నారు కదా. మీ సీతారాం యెచూరి పక్కన కూర్చున్నారు మమతా బెనర్జీ, అప్పుడు మీకు ప్రాబ్లం లేదా? ఇదే అడగాల్సింది అనమాట. కమ్యూనిస్ట్ ఆర్ ఈక్వలీ కంప్లిసిట్. ఎందుకంటే వాళ్ళ టైంలో జరిగిన అత్యాచారం చెప్పక్కర్లేదు. బట్ మీరు అన్ని రోజులు మనం తిరిగి వెళ్ళాలి, మా 35 years వీ కెనాట్ గో బ్యాక్. ఎవిడెన్స్ కూడా ఉంటుంది మీకు, కానీ ఈ ఎవిడెన్స్ ఉంది సాయి గారు. ఇది జరగాల్సిందే. దిస్ షుడ్ హ్యాపెన్. అండ్ సువేందు అధికారి గారిది సెకండ్ ప్రయారిటీ. ఫస్ట్ ప్రయారిటీ ఇదే ఉండాలి, సెకండ్ ప్రయారిటీ కన్విక్షన్ ఉండాలి. దెన్ వీ విల్ కమ్ టు ఇండస్ట్రియలైజేషన్ ఆఫ్. కరెక్ట్. ఇది జరగాలి. చూడాలి. ఆయన నందిగ్రామ్లో పోరాడిన వ్యక్తి ఇవాళ ఇండస్ట్రియలైజేషన్కి ఆయన పనిచేయాలి. సాయి గారు ఒక టైంలో ఈస్ట్ ఇండియా కంపెనీ క్యాపిటల్ మనందరికీ తెలుసు, భారతదేశం క్యాపిటల్ వాజ్ కల్కట్టా. ఇప్పుడు గిరిధర్ మామిడి గారు చెప్తుంటారు నాకు, వాస్తు ప్రకారం కల్కట్టా షుడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఈశాన్య. ఓకే, ఈశాన్య ఈస్ట్లో ఉండాలి మన క్యాపిటల్. చాలాసార్లు నా దగ్గర ఆర్గ్యూ చేశారు ఆయన.
ఓకే, ఆయన లాజిక్ నేను రెస్పెక్ట్ చేస్తున్నాను, దానికి రీజన్ కూడా ఆయన చాలా రీజన్స్ ఉన్నాయిలేండి దానికి. చాలా ఎప్పుడెప్పుడు ఢిల్లీ జింక్స్ అని ఆయన ఒక పెద్ద ఆర్టికల్ కూడా రాశారు. అదే కల్కట్టా క్యాపిటల్ ఉన్నప్పుడు ఎప్పుడు భారతదేశం ప్రాస్పర్ చేసింది, ఏ రోజు క్యాపిటల్ ఢిల్లీకి మార్చారో మనం వి లాస్ట్ ద ఎడ్జ్ అంటున్నాం. ఎనీవే, ఇప్పుడు కల్కట్టా మీరు చూడండి, ఆ టైంలో ఇండస్ట్రీస్ అన్నీ సెటప్ చేశారు సార్, చాలా ఉంటాయి. ఐటీసీ కానీ, డన్లప్ కానీ, నేమ్ ఇట్, దేవర్ దేర్, బిర్లాస్ కానీ, వీళ్ళందరూ పారిపోయారు లెఫ్ట్ ఫ్రంట్ టైంలో. ఎందుకంటే అది కేరళ, మా స్టేట్, హోమ్ స్టేట్ కేరళ కానీ వెస్ట్ బెంగాల్ కానీ 2-3 పాయింట్స్లో కామనాలిటీస్ ఉంది మాకు. ఒకటి కమ్యూనిజం, నెక్స్ట్ ఫిష్, ఓకే, మూడోదేమో వైలెన్స్. ఓకే, ఈ 3 మా దాంట్లో ఉంది. ట్రేడ్ యూనియన్ వైలెన్స్, అది కాక అప్పీస్మెంట్, అది దట్ ఈస్ సపరేట్, దట్ ఈస్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అనమాట. కానీ ఈ ట్రేడ్ యూనియన్ వైలెన్స్ సాయి గారు కామన్ కేరళలో కూడా. ఒక్క కంపెనీని వాళ్ళ ఫౌండేషన్ స్టోన్ అని అప్పుడు జెండా వాతిస్తారు. నాకు అర్థం కాదు వీళ్ళది. కామ్రేడ్స్ ఆఫ్ ద వరల్డ్ యునైట్ అని అదే స్లోగన్స్ అని చెప్తారు, ఇంకిలాబ్ జిందాబాద్ చెప్తారు. మీకు ప్రాబ్లం ఏంటి? వాళ్ళకు సొల్యూషన్స్ ఉండవు సార్, ప్రాబ్లమ్సే ఉంటాయి. అదే ప్రాబ్లం. ఒకడు బాగుపడితే మీకు ప్రాబ్లం ఉందా? ఒకడు 10 మందికి ఉద్యోగం ఇస్తే మీకు ప్రాబ్లం ఉందా? అప్పుడు వాడు బూజో అయిపోయి. నాకు సారీ టు ఇంటరప్ట్, నిజంగా మీరు అంటుండే నాకు గుర్తొచ్చింది. నేను మీడియాలోకి వచ్చిన కొత్తల్లో ఇదే ఉండేది. ఏదైనా గొడవలు జరిగినా, ఏదైనా అయినప్పుడు దీని మీద స్పందించాలని మనకు అనిపిస్తుంది న్యాచురల్గానే. ఒక ఎమోషనల్లీ, అరే ఎంత అన్యాయం జరుగుతుంది, దీని మీద మనం ఏం చేయాలి అని మాట్లాడుతుంటే వాళ్ళు ఇచ్చే సజెషన్స్ ఏముండేటి అంటే పోరాడాలి అని చెప్పేవాళ్ళు. పోరాడి నెక్స్ట్ ఏంటి, వాట్ నెక్స్ట్ అని అన్నప్పుడు చాలా క్లారిటీ ఉండకపోయేది. చాలా మందికి అంతే, అబ్జెక్టివ్స్ లేని పోరాటాలు ఇవి. లిటరల్గా మాట్లాడితే అది పోరాడుతూనే ఉండాలన్నమాట. వీళ్ళందరూ రెగ్యులర్గా పేదవాడు అలాగే ఉండాలి, వాడు పోరాడుతూనే ఉండాలి. మలయాళంలో క్లారిటీ, మలయాళంలో దేర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ మూవీ కాల్డ్ సందేశం. ఐ థింక్ ఎప్పుడు చెప్తుంటాను అసలు. నిన్న శ్రీనివాసన్ అండ్ ఇట్ ఇస్ అ గ్రేట్, అండ్ జయరామ్, యాక్టర్ జయరామ్, వీళ్ళిద్దరు ఎంత ఆ సినిమా ఇవ్వాలి కూడా వ్యాలిడ్ సాగర్. మొన్న వీళ్ళు ఓడిపోయిన తర్వాత, కమ్యూనిస్టులు ఓడిపోయిన తర్వాత అదే సినిమాలోని క్లిప్స్ నడుస్తుంది. దాంట్లో ఒక సీన్ నేను మలయాళంలో చెప్పగలను, కానీ ఐ ట్రై అండ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ తెలుగు. చిన్న ఒక రూమ్లో వీళ్ళందరూ కూర్చున్నారు, కమ్యూనిస్ట్ వాళ్ళు. వాళ్ళ తల మీద కూర్చొని మేము మనం ఎందుకు ఓడిపోయామని అడిగితే వాళ్ళు అంటాడు, శ్రీనివాసన్ అంటాడు, అది మన దగ్గర ప్రాబ్లం కేరళలో అందరికీ సాక్షరత ఎక్కువైపోయింది, అంటే లిటరసీ చాలా ఎక్కువైపోయింది. లిటరసీ వచ్చినప్పుడు వాళ్ళకి బుద్ధి వచ్చేసింది, బుద్ధి వచ్చి మనల్ని ఓట్ చేసి బయటకు పంపించేసి ఇది ప్రాబ్లం అన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ అ లాజిక్ దే యూస్ ఆల్వేస్. కరెక్ట్. సో కమ్యూనిస్ట్ వాళ్ళకి ఏంటంటే, వాళ్ళు మీరు పోలాండ్ చూడండి, రొమేనియా చూడండి, అన్ని ప్లేసెస్లో సాయి గారు, ఈవెన్ వైట్ టేక్ యుఎస్ఎస్ఆర్ తీసుకోండి, ఓకే, ఇది ఎక్కడైనా కానీ వీళ్ళ ఫిలాసఫీ ఒకటి వైలెన్స్ మీద బతుకుతారు వీళ్ళు. ఐ థింక్ నౌ టైమ్ హెస్ కమ్, ఇండస్ట్రీ కమ్యూనిస్ట్. ఇప్పుడు చైనా తీసుకోండి సాయి గారు, దే ఆర్ మోర్ క్యాపిటలిస్ట్ దాన్ యుఎస్. అక్కడున్న కంపెనీలు చూస్తే మన యుఎస్లో ఏం లేదు అసలు. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ బిజినెస్ మాట్లాడతారు ఫస్ట్, కానీ మన దగ్గర బిజినెస్ పెట్టనియరు. మనోడు ఉన్నాడు కదా, అండమాన్స్కి వెళ్ళి అక్కడ ఇది పెట్టకూడదు, గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ పెట్టకూడదు. ఇదే భావజాలం మీరు కేరళలో చూస్తారు. అండ్ అక్కడ ఒకటి ఉంది సాయి గారు, కామనాలిటీ. కమ్యూనిస్ట్ పరిపాలించిన, కాంగ్రెస్ వాళ్ళు పరిపాలించిన బిహేవియర్ ఇస్ సేమ్ ఇన్ కేరళ. సేమ్ బిహేవియర్, ఏ మార్పు లేదు ఇద్దరిలో. సో ఇదొక మేజర్ చేంజెస్. సో మోదీ గారు ఇక్కడ, ఐ థింక్ ద గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ రోల్ ఇంకా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది సార్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర అక్కడ గార్డెన్ రీచ్ వర్క్ షాప్ ఉంది. అది కాకుండా మన దగ్గర కాజీపేటలో పెట్టినట్ల ఒక వ్యాగన్ రిపేర్ ఫెసిలిటీ, ఇట్లాంటి పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్ తీసుకొస్తే అక్కడ ఎంఎస్ఎంఈస్ మొదలవుతుంది. చాలా పెద్ద వస్తుంది. ఎందుకంటే ఓవర్ నైట్ మీకు ఎవరు పెట్టుబడి పెట్టరు, తీసుకొచ్చి మేము 500 కోట్లు, మేము 1000 కోట్లు పెడుతున్నాం చెప్పి. అస్సాంలో సెమీ కండక్టర్ ప్లాంట్ పెట్టగలిగితే మీరు కలకట్టాలో ఎందుకు చేయట్లేదు? ఇది అడగాల్సిన ప్రశ్న సాయి. అక్కడున్న అమ్మాయిలు అబ్బాయిలు బయటకు వెళ్ళి పనిచేస్తున్నారు. వెస్ట్ బెంగాల్ హెస్ బికమ్ అన్ ఓల్డ్ ఏజ్ హోమ్. సింపుల్, కేరళ లాగానే ఓల్డ్ ఏజ్ హోమ్ అయిపోయింది. అది మళ్ళీ రివైవ్ చేయాలంటే ఇది ఒకటే సొల్యూషన్. అంటే సెంట్రల్ గవర్నమెంట్ దీంట్లో చాలా మటుకు వాళ్ళ వైపు నుంచి పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. వాళ్ళు ఎంకరేజ్ చేయాల్సి వస్తుంది ఇండస్ట్రీస్ అక్కడ మూవ్ కావడానికి. దానికి ఇన్సెంటివ్స్ కానివ్వండి, ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్ ఏదైనా చేయొచ్చు. సో దిస్ విల్ బీ ద థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ సువేందు. తర్వాత చిన్న చాలా ఉన్నాయి సాయి గారు, కానీ ఇది మెయిన్. ఎందుకు అక్కడ 8 గ్రాముల బంగారమో లేకుంటే 21 లక్షల ల్యాప్టాప్లు ఇదన్నీ మాట్లాడలేదు బెంగాల్లో. దే ఓన్లీ వాంట్ బేసిక్ డెవలప్మెంట్. కరెక్ట్. అది వాళ్ళకి దొరకట్లేదు ఇన్ని రోజుల నుంచి. ఇప్పుడు ఇస్ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ బీజేపీ. ప్రూవ్ చేస్తే వాళ్ళు ఈ మోడల్ ఇంకా చాలా ఏం చెప్తా సంస్థానాలకు తీసుకెళ్ళచ్చు, స్టేట్స్కి తీసుకెళ్ళచ్చు. కానీ
తమిళనాడు కానీ కర్ణాటక కానీ తెలంగాణ కానీ ఆంధ్ర కానీ వీఆర్ ఆల్ డెవలప్ టు సర్టన్, ఈవెన్ యూపీ కూడా జవార్ ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయింది. కానీ ఇది బెంగాల్లో వస్తే అది బీజేపీకి ఒక ఎగ్జాంపుల్గా దే కెన్ హోల్డ్ అప్ అండ్ సే మేము డెవలప్ చేసాం బెంగాల్ని, మీరు 50 సంవత్సరాలు మీరు కమ్యూనిస్టులు టీఎంసీలు చేయలేని పని మేము చేసి చూపించామని. కరెక్ట్. ఎస్ సార్, ఇక నెక్స్ట్ అంశంలోకి వెళదాం సార్. తమిళనాడుకు వద్దాం సార్. తమిళనాడులో గవర్నర్ వైఖరి కరెక్టేనా? ఈ ప్రశ్న అనేక సార్లు అనేక మందిని అడుగుతున్న పరిస్థితి ఉంది. బట్ టెక్నికల్ రీజన్స్ ఏమైనా కావచ్చు, కానీ మోరల్లీ విజయ్ వైపు ప్రజలు ఉన్నారు అనడానికి నంబర్స్ 118 ఉన్నాయా, అది తర్వాత సంగతి. కానీ బట్ గవర్నర్ వైఖరి మీద మీ అభిప్రాయం ఏంటి? సాయి గారు, గవర్నర్ ఆర్లేకర్ ఇవాళ కూడా విజయ్ని పిలిచి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ సీనియర్ మోస్ట్ లీడర్ వాళ్ళ పార్టీలో సెంగోటియం, ఆయన 10 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన మనిషి, ఆయన కూడా ఎక్స్ప్లెయిన్ చేశారంట విజయ్కి ఏం చేయాలని. కానీ ఆయన ఈ కాంగ్రెస్ ట్రాప్లో పడిపోయండి. కాంగ్రెస్కి మీకు గుర్తుంటుంది, డిఎంకేతో అలయన్స్ పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఇన్సిస్ట్ చేశారు వాళ్ళకి మినిస్టీరియల్ పోస్ట్ కావాలని చెప్పి. అవును, ఇవ్వమన్నారు. మనం కూడా డిస్కస్ చేసాం, ప్రభుత్వంలో చేర్చుకోమన్నారు. ఇది వీళ్ళకి కావాలి మినిస్టీరియల్ పోస్ట్. దానికోసం ఆయన కన్విన్స్ చేసి ఆ లెటర్ ఇచ్చారు కాంగ్రెస్ వాళ్ళు. సరే, మీరు మిగతా వాళ్ళు లెటర్ ఇచ్చారో ఇవ్వలేదు. కమ్యూనిస్ట్ వాళ్ళు ఉన్నారు, 2 కమ్యూనిస్ట్ పార్టీ దగ్గర 4 సీట్లు ఉన్నాయి, పిఎంకే ఉంది, వాళ్ళ దగ్గర 4 సీట్లు ఉన్నాయి, అయిపోతుండే ఈజీగా మెజారిటీ. కానీ టెక్నికాలిటీగా ఎక్స్ప్లెయిన్ చేశారు గవర్నర్, అర్థమైంది ఆయనకు కూడా. దానికోసం రివైస్ లెటర్ తీసుకొచ్చారు సాయంత్రం ఇవాళ. ఏంటి, మీకు ఏదో సింగిల్ లార్జెస్ట్ పార్టీ అని లెటర్ ఇచ్చేస్తే మిమ్మల్ని ఆటోమేటిక్లీ పిలుస్తారు స్వేరింగ్ ఇన్ సెరమనీ. రెండవది ప్రీపోల్ అలయన్స్. కానీ ఆ మాట ఆయన అనట్లేదు సార్. ఇప్పుడు అర్నబ్ గోస్వామి ఇంటర్వ్యూ చేశారు గవర్నర్తో, ఈ సోల్డ్ హిమ్ డైరెక్ట్లీ వెన్ ఈ మెట్ హిమ్ టుడే. అదే టెక్నికాలిటీ ఉంది. సెంగోటి అని చెప్పారు, సింగిల్ లార్జెస్ట్ పార్టీని ఇన్వైట్ చేయడం అని సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ సర్కారీ కమిషన్లో ఉంది. ఇది ఇన్వైట్ చేస్తారు, కానీ హీ మేడ్ ఎ మిస్టేక్, టెక్నికల్ మిస్టేక్. దాన్ని కరెక్ట్ చేయమని చెప్పి వాళ్ళు ఆఫ్టర్నూన్ పిలిపించి చెప్పారు. ఆయనకు టెన్షన్ ఏంటంటే ఈ సర్వింగ్ 2 స్టేట్స్. ఆర్లేకర్ గారు కేరళ చూసుకుంటారు, ఇక్కడ చూసుకుంటారు. కేరళలో ఇంకా ముఖ్యమంత్రి డిసైడ్ చేయలేదు, వాళ్ళు కొట్టుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఇక్కడేమో ముఖ్యమంత్రి డిసైడ్ చేయలేకపోతే ఆయన సర్వింగ్ చేయాలి. అక్కడ కలకటాలో ఇంకో ఇష్యూ ఉంది. ఓకే, ఇది మేజర్ నడుస్తుంది అన్నమాట. ఆమె రాజీనామా చేయదని చెప్పి అక్కడ కూర్చుంది కలకటాలో. ఇక్కడ జరిగింది కరెక్ట్ మీరు చెప్తే, టెక్నికలీ మారలీ ఎస్ కరెక్ట్, అగ్రీ చేస్తాను నేను. కానీ ఇదే మారాలిటీ మీకు బూటా సింగ్ గారు చేసినప్పుడు ఏమైంది జార్ఖండ్లో, అప్పుడు ఏమైనా ప్రాబ్లం అయింది? ఇంకా చాలా ఉన్నాయి. అది గవర్నర్ రామ్లాల్ గారితో ఇక్కడ ఎన్టీ రామారావు జరిగింది తెలుసు. అది సరే, అదొక తప్పు జరిగిందని మీరు ఒక తప్పు చేస్తారని చాలా మంది అడగవచ్చు. బొమ్మాయి కేసు ఉంది. సో కరెక్ట్, సో నౌ ఇట్స్ బిన్ కరెక్ట్. దాంట్లో ప్రాబ్లం కాన్స్పిరసీ థియరీ ఏం లేదు. నేను అడిగే ఒకటే ప్రశ్న, కమ్యూనిస్ట్ వాళ్ళు ఇన్ని రోజుల నుంచి నిన్నటి నుంచి వాళ్ళ దగ్గర లెటర్ ఎందుకు ఇవ్వాలి సపోర్ట్? దే డిడ్ంట్ గివ్. వాళ్ళు అటువైపు చూస్తున్నారు, వీళ్ళిద్దరు ఏమైనా కలుస్తారా, ఏడీఎంకే డిఎంకే, నాకు అక్కడ ఏమైనా వస్తుందా అని చూస్తున్నారు. ఇదే వాళ్ళ లుక్అవుట్ అన్నమాట. విజయ్కి ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ రాబోతుంది అంటే, ఒకటి ఆయన చాలా నారో థిన్ మెజారిటీ, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. రోజు నో కాన్ఫిడెన్స్ మోషన్ రాదు. ఒకసారి నో కాన్ఫిడెన్స్ మోషన్ వస్తే 6 నెలలు మీకు ఏం చేయలేరు మీరు. కానీ విజయ్కి రాబోయే ప్రాబ్లం విల్ బి ఎకనామిక్ ఇష్యూస్. తమిళనాడు జీడిపి ఈజ్ గుడ్, నో ప్రాబ్లం. కానీ దాంట్లో చాలా మటుకు వెల్ఫేర్ మెజర్స్లో డబ్బులు పోతున్నాయి. ఇది స్టాలిన్ ఉండొచ్చు, ఎడ్లపల్లి పళనిస్వామి ఉండొచ్చు, ఆర్స్. ఇప్పుడు 8 గ్రాముల బంగారం ఏదో ఇస్తా అన్నాడు మహిళకి, 1,000,000 మంది కంట. అది సాధ్యం కూడా తెలియదు మనకు. యూ కెన్ ఇమాజిన్ హౌ విల్ సర్వైవ్. రాదు, చేయలేరు. ఇది ప్రాబ్లం. మీరు టైగర్ మీరు నేను ఎలక్షన్ పోటీ చేయకపోతే, మనం ఇండిపెండెంట్గా పోటీ చేస్తే నేను కూడా చెప్తాను కిలో బంగారం ఇస్తాను అందరికీ. నాకు తెలుసు నేను గెలవనని చెప్పేసి. కానీ ఆ చెప్పినోడు గెలిచినాడు అనుకోండి, ఈ విల్ బి అండ్ సూప్. దెన్ కర్ణాటకలో చూసాం 6 ప్రామిసెస్ ఇవాళ దాకా ఇంప్లిమెంట్ చేయలేదు, 6 ఇంప్లిమెంట్ చేయలేదు. 4 చేశారు, 5 చేశారు, మళ్ళీ రిటర్న్ గుంజుకుంటున్నారు. హిమాచల్ ప్రదేశ్లో శాలరీ లేదు కట్టడానికి, ఎంప్లాయీస్కి శాలరీ లేదు ఇవ్వడానికి. అక్కడ శాలరీ డిడక్షన్ చేస్తున్నారు మినిస్టర్స్ది, సీఎంది. మీరు ఫ్రీబీస్ ఇవ్వట్లేదు, వద్దని చెప్పట్లేదు, కానీ టార్గెటెడ్గా ఉండాలి. ఎవరికి ఏమి ఇస్తున్నారో అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. దాంతో నాకు పెళ్లి చేయగలిగితే చేయండి, నో ప్రాబ్లం, వండర్ఫుల్ మూవ్, నో ఇష్యూస్ ఉంది. కానీ అది ఎవరి డబ్బులు? అది స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చే ట్యాక్స్ పే చేసే డబ్బులు. మీరు దాన్ని అసెట్ క్రియేట్ చేయడానికి బిల్డప్ చేయండి. 5 కుట్టు మిషన్ కొనిస్తే కూడా దానికి అసెట్ క్రియేట్ అవుతుంది ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్కి. కానీ ఇది ఇట్ విల్ నాట్ వర్క్అవుట్. సరే, ఎనీవే మీరు అడిగిన ప్రశ్నకి కరెక్టా కాదని ఇప్పుడు సార్ట్అవుట్ అయిపోయింది. విజయ్ హెస్ బిన్ ఇన్వైటెడ్ టు ఫార్మ్ ద గవర్నమెంట్. కానీ టెక్నికల్ మిస్టేక్ అందరూ అంటున్నారు, ఇంక్లూడింగ్ సీనియర్ లాయర్స్. నేను రాత్రి విన్నాను, అందరూ అదే అంటున్నారు, యూ షుడ్ జస్ట్ గవర్న్ అండ్ సెడ్ ఐ హ్యావ్ గాట్. ఇంకోటి తప్పు, ఐ బిలీవ్ యూ గేవ్ 108 నేమ్స్. 108 నేమ్స్లో ఆయన 2 స్టేట్ నుంచి పోటీ చేస్తున్నారు. ఆ టెక్నికల్ కరెక్షన్ కూడా చెప్పారంటే నిన్న, ఏదో ఒకటి తీసుకోండి, ఇప్పుడే చూస్ చేసుకోండి అని. ఆయనకు చూస్ చేసుకోవడం టెన్షన్. ఇప్పుడు పెరంబూర్ తీసుకోవాలన్నా ట్రిచి తీసుకోవాలని చెప్పేసి.
సో హీ హెస్ టు టేక్ ఎ కాల్ బై టుడే నైట్ అన్న. ఎనీవే చేయనియండి, బికాస్ ఇన్ని రోజులు పరిపాలించిన ఈ ద్రవిడియన్ ఫిలాసఫీ నాకు అదొకటి వన్ ఫ్యాక్టర్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ యాంటీ హిందీ, యాంటీ సెంట్రల్ గవర్నమెంట్, యాంటీ నీట్, ఈ స్టాలిన్ డ్రామా బంద్ అయింది సాయి గారు. వెరీ వెరీ హ్యాపీ, చాలా హ్యాపీగా ఉన్నది దానికి. కరెక్ట్. ఎందుకంటే ఎప్పుడంటే లెసర్ ద టూ ఈవిల్స్ అంటాం, ఈజ్ ద లెసర్ ద టూ ఈవిల్స్ మన విజయ్. విజయ్ ఎట్లయినా ముఖ్యమంత్రి అవ్వడానికి ఆస్కారం ఉంది అని మనకు క్లారిటీ ఉంది. ఎందుకంటే మిగతా డిఎంకే కలవడము అవన్నీ పెద్ద విషయాలే, ఇంకా చాలా కష్టమైన ప్రాసెసే. బట్ ఒకటి రోజు 2 రోజులో 3 రోజులో కానీ తేలిపోతుందని తెలుసు. కాకపోతే ఈ మధ్యలో అంటే ఎందుకు ఈ గవర్నర్ చేసినటువంటి వాటితో ఏమైందంటే, ఇప్పుడు ఈవెన్ జేపీ లాంటి వాళ్ళు, ఇందాక నేను జేపీ గారితో ఇంటర్వ్యూ కూడా చేశాను. మనం రికార్డ్ చేసిన టైంకి ఇప్పుడు ఈయన విజయ్ గవర్నర్ని కలవడానికి వెళుతున్నటువంటి టైంలో మనం ఉన్నాము. అంటే మనం ప్రేక్షకులు ఇది అప్లోడ్ అయ్యే టైంకి ఇప్పటికి డిఫరెన్స్ ఉంది కాబట్టి. బట్ ఎస్, జేపీ గారితో మాట్లాడుతుంటే ఆయన చెప్పిన మాట ఇదే. ఈ విషయంలో ఈవెన్ కేంద్ర ప్రభుత్వం కూడా ఇంటరాక్ట్ కావాలంటారు ఆయన, ఇంటర్వ్యూన్ కావాలంటారు ఆయన కేంద్ర ప్రభుత్వం కూడా ఇంటర్వ్యూన్ కావాలి. ఎందుకంటే బికాస్ ఇదంతా గవర్నర్ చేసే ప్రతి పని బీజేపీకి ఆపాదించబడుతుంది ఆబ్వియస్లీ. వెనకాల బీజేపీ ఉండే నడిపిస్తుందని. బీజేపీ గెలిచింది 1 సీటు, గెలిచింది 1 సీటు, కానీ లేనిపోని ఈ చెత్తంతా, ఈ బాధంతా, ఈ ఆరోపణలన్నీ తీసుకుంటున్నది కదా అంటారు. డిఎంకే కోసం చేస్తున్నారు, ఎగ్జాక్ట్లీ. ఇట్ ఇస్ నాట్ కరెక్ట్. టెక్నికల్ రీజన్స్ ఉండే. దట్ సెంగోటియన్ గారి కామెంట్ దాంతో క్లారిటీ వచ్చేస్తుంది. దట్ హీ క్లియర్లీ టోల్డ్ విజయ్, మీరు ఓన్లీ లెటర్ ఇవ్వండి సేయింగ్ మేము వీఆర్ ద సింగిల్ లార్జెస్ట్ పార్టీ విత్ 107 ఎమ్మెల్యేస్, 107 ఎమ్మెల్యేస్ మా దగ్గర ఉన్నారు, సింగిల్ లార్జెస్ట్ పార్టీ. ఇది ఇస్తే అయిపోతుండే. ఎనీవే, ఇంగ్లీష్లో అంటారు హైండ్ సైట్ ఇస్ అన్ అడ్వాన్స్ సైన్స్ అని. అంతా అయిపోయిన తర్వాత దానికి రీజన్ ఇవ్వడానికి చాలామంది వస్తారు. జరిగినప్పుడు ఎవడు కనిపించడు మీకు. అండ్ ఆయన ఇంకోటి ఏంటంటే, గవర్నర్ గారు 118 కావాలి అని చెప్తున్నారు. అది కూడా రాంగ్ అనిపించింది. వై? బికాస్ ఆయన రిపబ్లిక్ టీవీలో మాట్లాడుతూ ఆయన చెప్పింది ఏంటంటే 118 సీట్ కావాలి, అది లేనప్పుడు తక్కువ బట్ మైనారిటీ గవర్నమెంట్స్ ఉన్నాయి కదా ఈ దేశంలో. శ్రీనివాసరావు గారిదే ఉంది మైనారిటీ ప్రభుత్వము. మైనారిటీ ప్రభుత్వం ఉండకూడదనే రూల్ ఏం లేదు ఇక్కడ కదా. మైనారిటీ ప్రభుత్వం. బట్ యాజ్ అ గవర్నర్ ఒక జాతీయ ఛానల్లో 118 కావాలి, అందుకోసమే నేను చెప్తున్నాను అనడం ఏంటి అని క్వశ్చన్. అల్లేకర్ గారు దీనికన్నా ముందు కూడా కాంట్రవర్సీలో చాలాసార్లు ఉన్నారు. కేరళలో ఎస్పెషలీ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ వెళ్ళిన తర్వాత ఆయనే గవర్నర్గా వచ్చారు. అండ్ ఈ సర్వింగ్ అడిషనల్ తమిళనాడు రెస్పాన్సిబిలిటీ ఆయన దగ్గర. ఆయనకి ఎవరైనా లీగల్ అడ్వైస్ ఇచ్చుంటారు. గవర్నర్ విల్ నాట్ యాక్ట్ ఆన్ హిజ్ ఓన్. సాలిసిటర్ జనరల్నో లేకుంటే అటార్నీ జనరల్ ఎవరైనా లీగల్ అడ్వైస్ ఇచ్చుంటారు, సార్ ఇది చేయాలి మీరు అని చెప్పేసి. అందుకు అదర్వైజ్ అర్లేకర్ ఈజ్ నాట్ ఎ కాన్స్టిట్యూషన్ అథారిటీ. ఆయనకు అంత నాలెడ్జ్ ఉండదు. అసలు బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది. ఎవరైనా బొంబాయి జడ్జ్మెంట్ అడిగితే బొంబాయి జడ్జ్మెంట్ కూడా చెప్తారు. ఎన్టీ రామారావు గారితో రామదాన్తో జరిగిన గొడవ ఏంటి అది కూడా చెప్తారు కాబట్టి. కానీ ఇన్ దిస్ కేస్ ఐ థింక్ ఒకటి టెక్నికల్ మిస్టేక్ ఉండే. మీరు చెప్పినట్టు కరెక్ట్, ఈ షుడ్ హావ్ బీన్ ఇన్వైటెడ్, దేర్ వాజ్ నో గెటింగ్ అవే ఫ్రమ్ దాట్. అది చేసేస్తే అయిపోతుండే. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, ఇవాళ యాజ్ వీ స్పీక్ కనిమోడి హాజ్ రిటర్న్ టు ద స్పీకర్ ఆఫ్ లోక్సభ సేయింగ్ మేము డిఎంకే వాళ్ళు వీ డోంట్ వాంట్ టు సిట్ విత్ ద కాంగ్రెస్. అవును, లోక్సభలో అది మనం ఇండి అలయన్స్ విజయ్ పార్ట్ పక్కన పెడితే ఇండి అలయన్స్ అనే కాన్సెప్ట్ పోయింది. ఇప్పుడు పోయింది. ఒకటి మమతా బెనర్జీ ఏం చెప్తున్నట్టు, ఇప్పుడు నేను లీడ్ చేస్తాను ఇండియా అలయన్స్ని. ఓకే, మెయిన్ లీడ్ చేస్తా అంటే రాహుల్ గాంధీ సంగతి ఏమవుతుంది? కరెక్ట్. ఓకే, అఖిలేష్ యాదవ్ వచ్చారు. అఖిలేష్ యాదవ్ వచ్చి మమతా బెనర్జీని కలిసారు నేను. అండ్ దర్ ఇస్ అ బిగ్ స్టోరీ బిహైండ్ ఇట్. అఖిలేష్ యాదవ్కి భయం ఏంటంటే, ఇప్పుడు ఈ హిందూ కన్సాలిడేషన్ మీకు యూపీలో జరిగితే ఆయనకి 2 ఓట్ బ్యాంక్స్ ఉన్నాయి, ఒకటి యాదవ్ ఒకటి ముస్లిం. యాదవ్ ఓట్ బ్యాంక్ పోతుంది, హాఫ్ ద యాదవ్ ఓట్ బ్యాంక్ వెళ్ళిపో. బీజేపీ కూడా వాళ్ళ కళలో ఎప్పుడు ఊహించలేదు దట్ ఎస్సీ ఎస్టీస్ స్పెషలీ ఎస్సీస్ బెంగాల్లో ఇంత హోల్సేల్గా వాళ్ళకి ఓటేస్తారని. బికాజ్ బీజేపీ ఎప్పుడు ఒక ఎస్సీ పార్టీ సపోర్టింగ్ పార్టీ కాదు. యూజువలీ వాళ్ళని మిడిల్ క్లాస్ లేకుంటే ఏం చెప్తారు బనియా పార్టీ అంటారు వీళ్ళందరూ. అట్లాంటి బీజేపీ ఇప్పుడు ఒక సిటీ బేస్ పార్టీ కాకుండా మొత్తం రూరల్ ఏరియా కూడా తీసుకెళ్ళిపోయిందంటే దానికి కారణం చాలా మటుకు ఓబీసీస్ అండ్ ఎస్సీస్ ఓటేశారు. ఎప్పుడు రాహుల్ గాంధీ చెప్తూనే ఉంటారు చూడండి, బీజేపీ వీళ్ళని బీజేపీ వీళ్ళ రైట్స్ని గుంజుకుంటున్నారు, బీజేపీ వాళ్ళని ముందుకు రావట్లేదు, అది ఇదని చెప్తారు. ఇప్పుడు చూడండి ఏం జరిగింది. ఇటువైపు డెఫినెట్లీ డిఎంకే వాకౌట్ చేస్తారు. ఇండియా అలయన్స్ లేదనుకోండి, ఉన్నదాన్ని కూడా ఇప్పుడు వాళ్ళు ఉండరు. డబుల్ ఎడ్జ్ హామీ అన్నమాట ఇప్పుడు వీళ్ళకి. ఇప్పుడు ఎన్ని స్టేట్స్లో వీళ్ళు పవర్లు ఉన్నారు చూడండి సాయి గారు, అక్కడే కదా ఇండియా అలయన్స్ పనికి వస్తారు. తమిళనాడు పోయింది, కేరళ వాళ్ళ పార్టీ ఉంది, కర్ణాటక వాళ్ళ పార్టీ ఉంది, తెలంగాణలో వాళ్ళ పార్టీ ఉంది. అలయన్స్ ఎక్కడ లేదు. ఇంకొకటి ఉంది, ఆంధ్రాలో లేరు. దెన్ దర్ ఓన్లీ ఇన్ హిమాచల్ ప్రదేశ్ అండ్ జార్ఖండ్. ఇండియా అలయన్స్ ఎక్కడ పోటీ చేస్తారు ఇంకా? అవును,
టెల్ మీ దట్ మీరు రేపు యూపీకి వెళ్ళి మాయావతిని అందరిని తీసుకొని మీరు పోటీ చేస్తారు, అది 2027 ఎలక్షన్ ఇప్పుడు వచ్చేస్తుంది, 6 నెలల వర్క్ మొదలైపోతుంది దాన్ని, అప్పుడు ఏమంటాం? సో దీనికి పెద్ద రామిఫికేషన్ ఉంది సాయి గారు. దీనికి ఒకటే మనం బెంగాల్ని ఐ థింక్ లిటరల్లీ ఇండియన్ పొలిటికల్ ఎర్త్క్వేక్ అని చెప్పొచ్చు. లాస్ట్ 10-15 సంవత్సరాల్లో ఇంత పెద్ద ఒక మార్పు ఎక్కడ రాలేదు. చిన్న చిన్న వచ్చాయి, మోదీ గారు ఎలక్ట్ అయ్యారు, ప్రధానమంత్రి అయ్యారు, ఓకే, కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్. కానీ దాని తర్వాత 2024 వచ్చిన సీట్లు తగ్గాయి. ఓకే, మా హర్యానా ఓడిపోతా అనుకున్న హర్యానా గెలిచారు, బీహార్ టచ్ అండ్ గో అన్నారు, 2/3 మెజారిటీ తీసుకున్నారు. కానీ ఈ యొక్క మార్పు బెంగాల్లో జరిగింది ఒకటే, ఈవెన్ నార్మల్ పీపుల్ పక్కన పెట్టండి, ఈవెన్ పొలిటికల్ పండిట్స్ కూడా ఇది చూడలేదు వాళ్ళు. ఓకే, మార్పు వస్తుంది. సో తమిళనాడులో జరిగిన దానికి ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు దట్ పాయింట్, ఇట్స్ అ గుడ్ థింగ్, చేయనియండి, ఇంటర్ఫియర్ చేయక్కర్లేదు, వాళ్ళే కొట్టుకుంటారు. బికాస్ డిఎంకే విల్ నాట్ కీప్. ఒక మాట మనం గుర్తుపెట్టాలి, ఏఐడిఎంకే స్ప్లిట్ అవుతారో ఏఎండిఐకే ఏమైనా అవుతారో, కానీ డిఎంకే వాళ్ళు కూర్చోరు వాళ్ళు. కానీ నేను ఒకటి అడుగుతాను సార్, ఇప్పుడు లిటరల్లీ సీరియస్లీ ఈ అంశం ఉంది అంటే, ఎప్పుడైనా సరే ఒకటి ఎమర్జ్ అయినప్పుడు, ఒక పార్టీ రైజ్ అయినప్పుడు ఆ వ్యాక్యూమ్ని ఇంకొకరు ఎవరో ఫిల్ చేస్తారు ఆబ్వియస్లీ కదా. ఒకటి ఫెయిల్ అయిందంటే ఇంకోటి ఫిల్ చేస్తాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో నేను సింపుల్గా చెప్పాలంటే, తెలంగాణలో టీడీపీ అవుట్ అయిపోయింది, టీఆర్ఎస్ రైజ్ అయింది. ఆ టీడీపీ ఆల్మోస్ట్ టీఆర్ఎస్లోకి వచ్చేసారు, నాయకులందరూ కూడా టీఆర్ఎస్లో కనిపించారు, తర్వాత మళ్ళీ వేరే పార్టీలోకి వెళ్ళిపోయి ఉంటారు. బట్ కాంగ్రెస్ అక్కడ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అవుట్ అయిపోయింది, వైసీపీ ఎమర్జ్ అయింది. సో వైసీపీ ఆల్మోస్ట్ కాంగ్రెస్ క్యాడర్ అంతా ఇటు వచ్చేసింది, జీరో అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అయితే. మీరు అట్లా అనేక ప్రాంతాలు లైక్ ఈట్స్ లైక్ అని అంటూ ఉంటారు కదా న్యాచురల్లీ. ఈవెన్ అక్కడ పంజాబ్లో బీజేపీ రైజ్ అవ్వాలి అంటే అక్కడ అకాలీదళ్ పోయే పరిస్థితి కనబడుతుంది, అంతే, వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు తమిళనాడులో ద్రవిడియన్ రాజకీయాలు కనుమరుగైతే కనుక ఆ స్పేస్ని ఎవరు ఫిల్ చేస్తారు? ఇప్పుడు విజయే ద్రవిడియన్ అవతారం ఎత్తుతాడా, లేకపోతే విజయ్ ఆల్టర్నేట్గా నిలుస్తాడా? ఇందులో బీజేపీ లేదా నేషనలిస్ట్ ఫోర్సెస్గా చెప్పబడుతున్నటువంటి పార్టీలకు ఏమైనా అవకాశం ఉంటుందా? కాంగ్రెస్ ఆబ్వియస్లీ ఇప్పుడు కాంగ్రెస్ ఎలా ఉందనంటే, డిఎంకే కాకపోతే డిఎంకే ప్లేస్లో ఇంకొకరు వస్తారు, వాళ్ళకి మేము ఇంకొక బి పార్టీ లాగా బి టీం లాగా మేము ఉంటామనేది కాంగ్రెస్ ఫిక్స్ అయిపోయింది. కామరాజ్ నాడార్ పార్టీ ఇవాళ బి టీమ్గా ఫిక్స్ అయిపోయిన పరిస్థితి తమిళనాడులో, అది వేరే విషయం. నేను అడిగేది, విజయ్ స్టాండ్ ఏ విధంగా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఒక ద్రవిడియన్ రాజకీయాలు చేస్తాడా? మీరు ఇందాక అన్నారు కాకపోతే డిఎంకేకి ఆల్టర్నేట్గా ఒక వ్యక్తి వచ్చాడు ఎంతో కొంత నయం అని చెప్పి, కానీ అతను కూడా పెరియార్ ఫోటోలు పెట్టుకున్నాడు. సో ఎలా ఉండబోతాడు అనేది, పెరియార్ ఫోటో పెట్టుకోవచ్చు, పెరియార్ని పూజ చేసుకోవచ్చు, కెన్ డూ ఆల్ దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ వాట్ వీ కాల్ ఆప్టిక్స్ అని చెప్తాం మన దాంట్లో. కానీ మీరు చూస్తే ఈసారి విజయ్ గెలిచిన చాలా మట్టుకు 2 కాన్స్టిట్యున్సీ నుంచి ఓటు వచ్చింది ఆయనకి. ఒకటి మహిళలు, నెక్స్ట్ యంగ్స్టర్స్. ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ ఇప్పుడు కూడా ద్రవిడియన్ ఓట్ బ్యాంక్ ఏఐడిఎంకే అండ్ డిఎంకే వాళ్ళు తక్కువ, వాళ్ళ మధ్యలో ఇద్దరు కలిపి 100 సీట్లు ఉన్నాయి వాళ్ళకి, కరెక్టే, విచ్ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు విజయ్. ఓకే, సో కంప్లీట్గా రైట్ ఆఫ్ చేయలేరు. కానీ విజయ్ ఏం చేశారంటే, ఆ ఇద్దరికి, ఈ మహిళలకి యంగ్స్టర్స్కి కావాల్సిన ఒకటి, మీ బంగారం స్కీమ్ ఉండొచ్చు, మహిళలకి 2,000-3,000 రూపాయలు ఇస్తున్నాడు, గ్రాడ్యుయేట్స్కి 3,500 ఇస్తాను, ఇదంతా ఉంది. ఫుల్ఫిల్ చేస్తాడో లేదో ఇంకో మాట. ఇక్కడ మీరు ఒక్కసారి ఇఫ్ యు ఆర్ ఎ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ మీరేం ఆలోచిస్తారు? విజయ్కి వ్యతిరేకంగా ఇంకొక యంగ్స్టర్ ఉంటే సిచ్యువేషన్ ఏముంటుంది? అన్నామలై బీజేపీ చేసిన, బహుశా కల్కటాలో చేసిన ఆ స్ట్రాటజీని, బెంగాల్లో చేసిన ఒక మార్పుని వాళ్ళు తమిళనాడు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా ఇట్స్ నాట్ టూ లేట్. ఆలోచించారు, విజయ్ ఆక్యుపై చేసుకున్నారు ఆ స్పేస్, యంగ్స్టర్ స్పేస్ విజయ్ టేక్ ఓవర్ చేసుకున్నారు. యంగ్ మ్యాన్ సువేందు అధికారి 55, అంతే, పెద్ద ఏజ్ ఏం కాదు, యంగ్ మ్యాన్ టేక్ ఓవర్ చేసుకున్నారు. ఇప్పుడు ఇట్లాంటి ఒక ఇది అన్నామలైని తీసుకురాకపోతే, ఆలోచించండి సాయి గారు, 10%, 3% నుంచి 10% ఓటు దాకా తీసుకెళ్ళిన మనిషి అన్నామలై. సంవత్సరం పాటు టూర్ చేసి ప్రతి బూత్లో 10 మందిని పెట్టిన మనిషి అన్నామలై. ఆయన్ని పక్కన ఎందుకు పెట్టారంటే, ఈ పళనిస్వామి ఆయన్ని తీసుకొస్తే నేను పొత్తు పెట్టుకోనని చెప్పాను. ఈ యూజ్ జయలలిత యాజ్ అన్ ఎక్స్క్యూజ్, సెయింగ్ ఈయనేమో జయలలిత గురించి చెప్పారని. జయలలిత కాదు సాయి గారు, ఆయనకు భయం ఇదే ఉండి, దట్ నా ఈ యంగ్స్టర్స్ ఉన్నారు చూడండి, అన్నామలై ఓట్లను తీసుకెళ్ళిపోతాడని. అప్పుడు దాకా విజయ్ రాలేదు రోల్లో. దిస్ ఈజ్ వేర్ ఇట్ హ్యాపెండ్. ఈ అన్నామలైని ఇప్పుడు బీజేపీ, అన్నామలై గారిని బీజేపీ తీసుకురావాల్సిందే. దేర్ ఇస్ నో అదర్ గో ఇన్ తమిళనాడు. వాళ్ళకి ఇంకా చాయిస్ లేదు. ఒక్క సీటు పెట్టుకొని ఇట్స్ షేమ్ఫుల్ థింగ్. నిజంగానే ఓట్ ట్రాన్స్ఫర్ జరగలేదు, 20 సీట్లు ఇచ్చారు. అన్నామలై గారు అప్పుడే అన్నారు,
ఇచ్చిన సీట్లు దీని బదులు ఒంటరిగా ఉంటే అట్లీస్ట్ మోరల్గానన్నా కన్యాకుమారి, కోయంబత్తూరు ఇదంతా వాళ్ళ స్ట్రాంగ్ సీట్స్. అదన్నీ వాళ్ళు గుంజుకున్నారు. సో ఇదే అన్నామలై గారు ఆ రోజు అన్నారు, మా ఓడిపోయే సీట్లు మాకు ఇచ్చారు. జరిగింది కూడా అది. వన్ ఆఫ్ ది ఓల్డ్ స్పీచెస్. నాకు ఒక అజంప్షన్ ఉంది సార్, నాకు ఆలోచన నాకేమనిపిస్తుంది అంటే సౌత్ ఇండియన్ స్టేట్స్లో వాళ్ళకు లాంగ్వేజ్ బ్యారియర్ ఇంకోటి నాకు తెలియదు, కానీ విపరీతమైన వాళ్ళకు కమ్యూనికేట్ చేయలేరు. ముఖ్యంగా బీజేపీకి సంబంధించినటువంటి అగ్రనాయకత్వం ఏదైతే అనుకుంటుందో అండ్ ఇక్కడ లోకల్ నాయకత్వాలు లీడర్షిప్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి మధ్య విపరీతమైన గ్యాప్ ఉంటుంది పదే పదే. అది గ్యాప్ క్రియేట్ చేస్తారా, గ్యాప్ ఉంటుందా నాకు తెలియదు, కానీ నేను సీరియస్లీ కరెక్ట్ మీ ఫైమ్ రాంగ్. వాళ్ళకి ఇప్పుడు చూడండి, గవర్నర్ ఇష్యూలో వాళ్ళకి అసలు అర్థమవుతుందో లేదో తెలియదు, కానీ గవర్నర్ ఇష్యూలో ఎంతగా బదనం కావాలో అంత బదనాం అయిపోయింది బీజేపీ. ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది ఏం లేదు, చిన్న అసలు ఏమీ అవసరం లేని దాన్ని గాలికి పోయేదాన్ని తీసుకొచ్చుకొని ఏదో మంట పెట్టుకున్నారని చెప్పేసి అంటూ ఉంటారు ఊళ్ళలో. అలా ఉంది పరిస్థితి. ఈవెన్ జయలలిత మరణానంతరం కూడా, జయలలిత చనిపోయిన తర్వాత కూడా మీరు చూస్తే అప్పుడు జరిగింది కూడా ఇదే. పన్నీర్ సెల్వము, శశికళ, ఆ శశికళ తర్వాత వచ్చిన ఈపీఎస్ ఏమొచ్చింది అని అంటే నథింగ్. అవుట్కమ్ ఏంటి అని అంటే నథింగ్ లిటరల్గా మాట్లాడితే. ఈవెన్ మనం కర్ణాటకలో అట్లాంటిదే చూసాం. యడ్యూరప్పను కొన్ని రోజులు పక్కన పెట్టేశారు, మళ్ళీ తర్వాత యడ్యూరప్పని తీసుకున్నారు, తర్వాత మళ్ళీ కొంత లింగాయత్, ఈ ఒక్కలిగా ఈ కాంబినేషన్ తీసుకొచ్చారు. లాస్ట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నిజంగా తెలంగాణ ఉద్యమానికి మొదటి నుంచి కూడా బీజేపీ సపోర్ట్ చేసింది. ఫస్ట్ అసలు ఒక ఓటు 2 రాష్ట్రాలు అన్నది బీజేపీ. కానీ దానివల్ల ఏమొచ్చింది, క్రెడిట్ ఏం రాలేదని అన్నట్టే కదా నిజంగా. అంటే ఎందుకో నాకు అనిపిస్తుంది, కమ్యూనికేట్ చేయడంలో విఫలమవుతారా, లేకపోతే గ్యాప్స్ క్రియేట్ అయ్యాయా, లేకపోతే లోకల్ లీడర్షిప్ వాళ్ళకి కమ్యూనికేట్ చేయరా? మీకేమనిపిస్తుంది అసలు తమిళనాడు గురించి, మొత్తం ఈ సౌత్ ఇండియన్ స్టేట్స్ విషయంలో? కమ్యూనికేషన్ గురించి నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, మీరు వింటూ ఉంటారు నా మాట. ఓకే, ఒక ఐడియా కమ్యూనికేట్ చేయాలంటే మోదీ గారి దగ్గర నుంచి నేర్చుకోండి. పర్ఫెక్ట్. ఒక మీడియం, డయింగ్ మీడియా లైక్ రేడియోని తీసుకొని మన్ కీ బాత్ చేశారు. ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లయిపోయిందంటే టెలివిజన్ వాళ్ళు కూడా 11 గంటలకు లాస్ట్ సండే రోజు వాళ్ళు టెలివిజన్ వాళ్ళు కూడా బ్రాడ్కాస్ట్ చేస్తున్నారు, ఒక రేడియో టెలికాస్ట్. ఆ పరిస్థితికి వచ్చేసారు. ఇప్పుడు మీరు మోదీ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ హోల్డ్ చేయరు అసలు. ఆయన 1-to-1 మాట్లాడతారు. వందే భారత్ ట్రైన్లో వెళ్తే ఆ ఆడియన్స్తో బాగా మాట్లాడతారు. ఒక ఫార్మర్తో వెళ్తే అక్కడ మాట్లాడతారు. ఒక జల్మూరిని తీసుకొని పెద్ద ఇన్సిడెంట్ చేశారు వెస్ట్ బెంగాల్. హీ నోస్ హౌ టు మేక్ దట్ ఇంపాక్ట్. అది చాలా ఇంపార్టెంట్. సాయి గారు ఆప్టిక్స్, మళ్ళీ అదే వర్డ్ ఆప్టిక్స్ యూజ్ చేస్తున్నారు. మన దగ్గర మీరు చెప్పారు కరెక్టే, తెలంగాణ ఎవరు తీసుకొచ్చారు ఇప్పుడు కూడా ఒక బీజేపీ నేత దగ్గర తెలంగాణలో ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పండి. ఆయన సుష్మా స్వరాజ్ స్పీచ్ గురించో మిగతా గురించి అడగట్లేదు నేను. తెలంగాణ యాజ్ అ కాన్సెప్ట్, నేను స్కూల్లో ఉన్న టైంలో చెన్నారెడ్డి గారు అప్పుడు తెలంగాణ ప్రజాసమితి అని పెట్టి ఆల్మోస్ట్ వచ్చేసింది మనకి తెలంగాణ. కాంప్రమైజ్ అయిపోయాడు, ఇతను ముఖ్యమంత్రి అయిపోయాడు. వీ ఫర్గాట్ అబౌట్ ఇట్. 200 మంది 300 మంది పిల్లలు చనిపోయారు పోలీస్ ఫైరింగ్లో ఉస్మానియా యూనివర్సిటీ మేలు. నేను కూడా చాలా డెడ్ బాడీస్ చూసాను ఆ టైంలో. ఐ వాజ్ అ వెరీ స్మాల్ కిడ్. కానీ మనం మర్చిపోకూడదు ఏంటంటే ఇదే తెలంగాణ ఉద్యమం మళ్ళీ కేసీఆర్ గారు తీసుకొచ్చి క్రెడిట్ కొట్టేశారు. మీరు చెప్పినట్లు బీజేపీ ఏం చేయలేకపోయారు. మా సుష్మా స్వరాజ్ గారు ఆమె ఇచ్చిన స్పీచ్ని కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు ఆఫ్ చేసి పడేశారు? వీడియో ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు. ఆ వీడియో ఎక్కడ ఉంది? ఇది ఒక్కటే కదా సాయి గారు, నేను ఎప్పుడూ మాట్లాడుతుంటాను, బీజేపీ ఈజ్ వెరీ బ్యాడ్ ఎట్ కమ్యూనికేటింగ్, ఎస్పెషల్లీ ఇన్ సౌత్ ఇండియా. 2 ఎగ్జాంపుల్స్ డైరెక్ట్గా. బండి సంజయ్ని ఇక్కడ పక్క జరిపారు. నిర్ణయం ఏదన్నా కావచ్చు సార్, నిర్ణయం ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు. నిర్ణయాన్ని సరిగ్గా కమ్యూనికేట్ చేస్తున్నామా లేదా అనేది పాలిటిక్స్లో చాలా ఇంపార్టెంట్ కదా. మీడియా పర్సన్స్ మనకు ఖచ్చితంగా తెలుసు. అన్నామలైని పక్కగా జరిపారు. ఎందుకు? అట్లీస్ట్ దాని నుంచి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏమీ లేదు. అసలు దాన్ని కమ్యూనికేట్ చేయడంలోనే మిస్టేక్స్ ఉన్నాయేమో, ఒక ఎకో సిస్టమ్ లేకపోవడం వల్ల ప్రాబ్లం ఏమో అని నా అభిప్రాయం. నేను చెప్తున్నాను సాయి గారు, మీరు జస్ట్ టేక్ నంబర్ ఆఫ్ బెనిఫిషరీస్, సెంట్రల్ గవర్నమెంట్ బెనిఫిషరీస్ తమిళనాడులో. ముద్రా లోన్ కానివ్వండి, మిగతా లోన్లు కానివ్వండి, మిగతా స్కీములు కానివ్వండి, బియ్యం కానివ్వండి, దాని నుంచి ఒక 2%, 3% మంది అయినా ఓటేస్తారా బీజేపీకి? ఇదంతా చెప్పిన తర్వాత ఎవరు వేయలేదు. బికాజ్ యూఆర్ నాట్ ఏబుల్ టు కమ్యూనికేట్. సేమ్ థింగ్ తెలంగాణలో ముద్రా స్కీమ్స్ ఉన్నాయి. 40 లక్షల మంది దాకా ముద్రా లోన్ తీసుకున్నారు. ఒక ఫ్యామిలీని మల్టిప్లై చేయండి, 40 × 4 1.6 crore. మీరు కమ్యూనికేట్ చేయలేకపోతే తెలియదు కూడా ఎవరని. వాళ్ళు ఇక్కడ అడిగితే ఏమిటో మా దగ్గర డేటాబేస్ లేదు సార్, మాకు తెలియదు ఎవరు అని. నేను చెప్పి యూ ఆర్ ద గవర్నమెంట్, మీరు ఆపోజిషన్లో కాదు. ఇప్పుడు ప్లీజ్ గెట్ అవుట్ దట్ మెంటాలిటీ దట్ మేము ఆపోజిషన్లోనా అని చెప్పి. రాహుల్ గాంధీ మాట్లాడుతూ చూస్తే ఏదో ఆయన గవర్నమెంట్ నడిపిస్తున్నట్టు మాట్లాడతాడు ఆ కాన్ఫిడెన్స్తో. ఇది మీరు చేయలేకపోతున్నారు. మీరు ఇప్పుడు ఎట్లయిపోయిందంటే సాయి గారు, ఎప్పుడు ఎగ్జాంపుల్ ఇస్తాను నేను. సీ ఫిష్ అని ఒకటి ఉంటుంది,
10,000 గుడ్లు వేస్తుందంట ప్రతిరోజు. కానీ హెన్ ఉంటుంది, ఓకే, మురిగి, మన మురిగి, ఆర్డినరీ వన్, అది ఒకటే గుడ్డు వేస్తుంది, కానీ అది మొత్తం లోకంతో తెలుస్తుంది నేను వేసానని చెప్పేసి. దట్ ఈస్ కమ్యూనికేషన్ ద బేసిక్ లెసన్. యూ హ్యావ్ టు మేక్ అ నాయిస్, అదర్వైజ్ యూ విల్ నాట్ గెట్ ఇట్. మోదీ గారు చూడండి, సటిల్ వేలో కొడతారు ఆయన, డైరెక్ట్ కొట్టకుండా. ఆయన సోషల్ మీడియా పోస్ట్ చూడండి సాయి గారు. ఆఫ్ కోర్స్ నాట్ దట్ మోదీ గారు కూర్చొని సోషల్ మీడియా పోస్ట్ చేస్తున్నారని కాదు, ఆ సిస్టమ్ ఆయనతో సిస్టమ్ వర్క్ చేస్తున్నారు. ప్రతి దానికి యూఏఈతో సంబంధాలు ఇంప్రూవ్ చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం? మన ఎనర్జీ సెక్యూరిటీ గురించి, I2UTలో ఉన్నాం మనం. ఇది మనం కమ్యూనికేట్ చేయలేకపోతున్నాం. ఇప్పుడు 3,000 రూపాయలు పెంచారు సాయి గారు, ఎల్పిజి, ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ అని చెప్పొచ్చు. ఏం ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు? ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? మోదీ గవర్నమెంట్ అంటున్నారు టేక్ పిఎన్జీ కనెక్షన్, ఇవాళ కూడా పేపర్లో వచ్చింది. చాలామందికి ఎక్కడ పిఎన్జీ కనెక్షన్ తెలియదు, ఒక్కటే తెలుసు వీళ్ళకి. ఐఎమ్ సారీ అబౌట్ ఇట్. మన కొంచెం బీజేపీ ప్రేక్షకుల కోపం వస్తే నేనేం చేయలేను. మన దాంట్లో ఒక కాంగ్రెస్ కల్చర్ వచ్చేసింది బీజేపీలో. స్టేజ్ మీద ఎక్కువ, స్టేజ్ కింద తక్కువ. 3 రోలు వేసుకొని కూర్చుంటారు ప్రెస్ కాన్ఫరెన్స్లో, స్టేజ్ కింద 30 మంది ఉంటారు. కేరళలో మా ఊర్లో స్పీచ్ ఉంటుంది సాయి గారు, అరే మీరు వినాలి, ఒకసారి తీసుకెళ్తాను మేము, ఉందో లేదో తెలియదు. కానీ నేను చిన్నప్పుడు కూడా కాదు, నేను ఈవెన్ యాజ్ ఎర్లీ యాజ్ 10 years బిఫోర్ ఆల్సో పబ్లిక్ మీటింగ్ ఉంటుంది. ప్రతి సాయంత్రం మా ఇంటి దగ్గర ఒక బ్రిడ్జ్ ఉంది, దాని పక్కన పబ్లిక్ మీటింగ్ ఉంటుంది. స్టేజ్ మీద ఒక 10 మంది కూర్చుంటారు చైర్ వేసుకొని, ఫుల్ ఫోర్స్లో. అప్పుడు గ్యాట్ గురించి మాట్లాడతారు, ఇప్పుడు కావాలంటే ఇరాన్ క్రైసిస్ గురించి మాట్లాడతారు. దాని ఇంపాక్ట్ ఏంటి చెప్తారు వాళ్ళు. మొత్తం ఫుల్ ఫిలాసఫీ ఉంటుంది. మీరు ఇట్స్ లైక్ మాస్టర్ క్లాస్. కింద ముందు కూర్చున్నోడు 2 ఉంటారు, ఒకడు మైకోడు, వాడు అది ఎప్పుడు అయిపోయితో మైక్ ఇంటికి తీసుకెళ్దామని చెప్పేసి. ఇది ప్రాబ్లం. ఓకే, కమ్యూనిస్ట్ ఆర్ వెరీ గుడ్ ఎట్ ఇట్ సాయి గారు. దే ఆర్ ఎక్సలెంట్ కమ్యూనికేటర్. 10 పైసలు పని చేసిన తర్వాత 10 రూపాయలు పని చేసి అని చెప్తారు వాళ్ళు. మీరు చూడండి, ఎవరైనా బీట్ సీతారాం, ఎందుకంటే చిన్నప్పటి నుంచే వాళ్ళకి కాలేజ్లో, అది ఇప్పుడు ఏబీపీఎల్లో కనిపిస్తుంది కొంచెం అటు, దే ఆర్ ఏబుల్ టు కమ్యూనికేట్. ఇది ప్రాబ్లం. వెన్ యూ అపాయింట్ అ పార్టీ స్పోక్స్ పర్సన్, ఎంతమంది పార్టీని వచ్చి డిఫెండ్ చేస్తారు సాయి గారు? ఎంతమంది డిఫెండ్ చేస్తారు? ఇప్పుడు మీరు పెట్టే ఈ టాపిక్ ఉంది, వెరీ గుడ్ టాపిక్ టు డిబేట్. తమిళనాడులో గవర్నర్ చేసిన పని కరెక్టా కాదా? హౌ మెనీ విల్ డిఫెండ్? చేయలేరు వాళ్ళు. ఫస్ట్ ఐదర్ వాళ్ళు చెప్పేస్తారు నేను రాన్ డిబేట్కి అని చెప్పేస్తారు, అంతే. ఇది మీరు టేక్ ద బుల్ బై ఇట్స్ హార్న్స్ అంటారు. ఒకసారి అది క్లారిఫై చేస్తే కొంతమందికైనా యాక్సెప్ట్ చేస్తారు, ఓకే మేబీ చెప్పింది కరెక్ట్ ఏమో అని చెప్పేసి. ఇది జరిగింది సార్. సో తమిళనాడులో జరిగిన బ్లండర్ని రిపీట్ చేయకూడదు. కరెక్ట్, అగ్రీ విత్ యూ. అది నా మళ్ళీ రామ్లాల్ గారికి గుర్తొస్తారు నాకు, ఎందుకంటే ఐ వాజ్ దేర్ అట్ రాజ్భవన్ దట్ డే ప్రొటెస్ట్లో. నేను కూడా ఉన్నాను బయట. మనం కూడా అప్పుడు ప్రొటెస్ట్ చేసాం దాని వ్యతిరేకంగా ఎన్టీఆర్ గారితో. ఆ రోజు ఎన్టీఆర్ గారు యూఎస్కి వెళ్ళినప్పుడు జరిగింది ఇదంతా నాకు గుర్తు. నాదేళ్ల భాస్కర్ రావుని రేణుకా చౌదరి చంప మీద కొట్టిన కేసు కూడా సెక్రటేరియట్లో అది కూడా జరిగింది. ఇదంతా దీస్ ఆర్ ఇన్సిడెంట్స్. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే తెలంగాణ బీజేపీ తీసుకొచ్చారా లేదంటే అప్పుడు టీఆర్ఎస్ దాన్ని క్రెడిట్ కొట్టేశారు మొత్తం. ఓకే, కేసీఆర్ గారు ఫాస్ట్ అండ్ టు డెత్లో హాస్పిటల్ బెడ్లో పడుకున్న ఫోటో. లగడపాటి రాజగోపాల్ మొన్న మాట్లాడితే ఏదో చెప్పారు, ఎవరో అడిగితే లగడపాటి రాజగోపాల్ కూడా రెస్పాన్సిబుల్ అంటున్నారు తెలంగాణ తీసుకొచ్చిన దానికి. ఆలోచించండి. అట్లా ఉండండి, కానీ యాక్చువల్ పర్సన్ ఇస్ నాట్ టేకింగ్ క్రెడిట్ ఫర్ ఇట్. సూపర్ సార్, సూపర్. ఇక మనం కేరళకి వెళ్దాం సార్. ఒకసారి కేరళలో విడి సతీశన్, ఇప్పుడు కేసీ వేణుగోపాల్. మనం మొదటి నుంచి అంటున్నాం వేణుగోపాల్ అనేది అసలు ఆయనకు అసలు ఏమీ లేదండి కేరళలో మీరు పదే చెప్తున్నారు. విడి సతీష్ అనే ముఖ్యమంత్రి అవుతారని మీరు పదే అంటున్నారు. కాకపోతే వేణుగోపాల్ తన ప్రయత్నాలు తాను సీరియస్గానే చేస్తున్నట్టుగా కనబడుతోంది. అక్కడ పోస్టర్లు వెలుస్తూ ఉన్నాయి కేసీ వేణుగోపాల్కి వ్యతిరేకంగా. నాకు మలయాళంలో చదవడం రాదు, కొన్ని ట్రాన్స్లేషన్ని కొన్ని చదివాను కానీ తెలుసుకున్నాను. కానీ అసలు ఏం జరుగుతుంది కేరళలో? ఇంకా ముఖ్యమంత్రిని డిసైడ్ చేసే విషయంలో ఏం జరుగుతుంది? అమిత్ షా వచ్చారు, ఇట్లా క్లియర్ చేశారు, అట్లా వెళ్ళిపోయారు. ఇక్కడ సువేందు అధికారిది. అక్కడేమో రాహుల్ గాంధీ తల్లబట్టుకుంటున్నాడా, లేకపోతే ఎప్పుడు డిక్లేర్ అవుతుంది, ఎవరు వస్తారో తెలియట్లేదు. మీరు మాట్లాడుతున్నారు, ఐ వాంట్ టు డూ ఎ లేటెస్ట్ చెక్. ఓకే, మారిపోయిందో లాస్ట్? ఓకే, ఏమన్నా అనౌన్స్మెంట్ వచ్చిందా? ఏం లేదు. వాళ్ళ ముగ్గురు ఫోటో ఇప్పుడు కూడా కనిపిస్తుంది మీకు. దర్ ఆల్ ఛానల్స్ ఆర్ రన్నింగ్ దర్ 3 photos. దీంట్లో ఒక పాలిటిక్స్ మనం అర్థం చేసుకోవాలి సాయి గారు. కేరళ పాలిటిక్స్ ముగ్గురు ఎవరెవరు సార్? విడి సతీశన్, లీడర్ ఆఫ్ అపోజిషన్. ఓకే, దెన్ యూ హ్యావ్ కేసీ వేణుగోపాల్ అండ్ వీ హ్యావ్ రమేష్ చెన్నిత్తల. ఓకే, దీంట్లో అందరికన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నది రమేష్ చెన్నిత్తల. కేరళలో పొలిటికల్ ఈక్వేషన్స్లో నాయర్ కమ్యూనిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈస్ ఎ నాయర్. ఐ ఆల్సో బిలాంగ్ టు నాయర్ కమ్యూనిటీ. శశి థరూర్ ఇస్ అ నాయర్. మేమందరూ ఒక తోక పెట్టుకోలేదు నాయర్ అని చెప్పేసి. వి ఆటోమేటిక్లీ వీ టేక్ అ ఫ్యామిలీ నేమ్ సమ్ టైమ్స్. సో చెన్నిత్తల ఇస్ అ ప్లేస్, ఆయన వచ్చే ఊరు పేరు చెన్నిత్తల. సో రమేష్ చెన్నిత్తల ఎంపీగా ఉన్నారు, మినిస్టర్గా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఆయనకి ఎక్స్టెన్సివ్ ఎక్స్పీరియన్స్ ఉంది, 30-40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది పొలిటిక్స్.
అడ్మినిస్ట్రేషన్ వైజ్ ఈజ్ ద నంబర్ 1 అహెడ్ ఆఫ్ వీడి సతీష్. కానీ ఈ ఎలక్షన్ గెలిపించింది వీడి సతీశన్ సాయి గారు. అగ్రెసివ్నెస్ 5 సంవత్సరాలు. ఇప్పుడు మీరు సువేందు అధికారి గురించి మాట్లాడి చూడండి. హీఈస్ అ సువేందు అధికారి ఆఫ్ కేరళ. అపోజిషన్గా అక్కడ పోరాటం చేసి, ధర్నాలు చేసి, అరెస్టులు తిని, వాటర్ క్యానల్ కొట్టేసి అన్నీ చేశారు ఆయన మీద. ఓకే, కానీ ఆయన పోరాడారు. సో మీరు ఇప్పుడు ఎలక్షన్ గెలిచినప్పుడు ఎవరిని ముఖ్యమంత్రి చేస్తారంటే, ఇఫ్ యూ కెన్ మీకు సువేందు అధికారి బీజేపీ చేస్తే ఇక్కడ డెఫినెట్లీ అది వీడి సతీష్ అని ఉండాలి. కానీ అక్కడ ఒక పవర్ ప్లే ఉంది కేరళలో. కేరళలో గెలిచిన 102 మంది ఎమ్మెల్యేల్లో ముస్లిం లీగ్ తీసేసేయండి, ఒక 20 సంథింగ్, 21, 22. కమ్యూనిస్ట్ క్రిస్టియన్స్ ఇంకొక 25, 26. సో టోటల్ ఒక 50, 55 మంది, 60 మంది దాకా ఆర్ ఫ్రమ్ ద మైనారిటీ కమ్యూనిటీ. కొన్ని కేసెస్లో మీరు యాడ్ చేసుకుంటే, మిగతా వాళ్ళు యాడ్ చేసుకుంటే కమ్యూనిస్ట్ 70 దాకా వస్తారు. వీళ్ళ రోల్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఓకే, కేరళలో సుధాకరన్ అని చెప్పి వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్ ఉండే కేపీసీసీ. ఆయన ఇప్పుడు కేసీ వేణుగోపాల్ కావాలని తిరుగుతున్నాడు. ఎందుకు? ఆయన్ని 6 నెలల ముందు ఆయన పదవి నుంచి తీసేసారు. దే డింట్ వాంట్ 2 హిందూస్ టు బీ ఇన్ ద ఎలక్షన్ టైంలో. ఒకటి సతీశన్, ఒకటి సుధాకరన్, ఇద్దరు హిందువులు. అది కాదు, మనకు ఒక క్రిస్టియన్ కావాలని సన్నీ జోసెఫ్ అని ఒక ఆయన తీసుకొచ్చి కేపీసీసీ ప్రెసిడెంట్ చేశారు. ఇది వెరీ లైట్ వెయిట్. ఓకే, పాలిటిక్స్ చూడండి ఎట్లా ఆడుకుంటారు. ఇప్పుడు పోరాడుతున్న ముగ్గురు ఆల్ ద 3 ఆర్ హిందూస్. అది పెద్ద న్యూస్ వచ్చింది ఇక్కడ. ఇదేంటి హిందువులు మాత్రమే చేస్తారా, మాకేం లేదా అని చెప్పి కమ్యూనిస్ట్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పుకారును మొదలుపెట్టారు వెనక నుంచి. కేసీ వేణుగోపాల్ సాయి గారు ఈజ్ ద డిజాస్టర్. ఓకే, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉండి లాస్ట్ రాహుల్ గాంధీ తర్వాత డిజాస్టర్స్ పర్ఫార్మెన్స్ ఎవరిదామని ఉంటే కేసీ వేణుగోపాల్ది. ఒక్క ఎలక్షన్ కూడా కరెక్ట్గా గెలవలేకపోయారు. మీరు ఒక కంపారిజన్ చేయాలంటే మీరు అహ్మద్ పటేల్ గారిని తీసుకోండి. అహ్మద్ పటేల్ గారు ప్లే చేసిన రోల్, అఫ్కోర్స్ ఈ వాజ్ ద పొలిటికల్ సెక్రటరీ ఆఫ్ సోనియా గాంధీ, కానీ ఇక్కడ ఆర్గనైజింగ్ సెక్రటరీ. ఏం చేశాడు సాయి గారు చెప్పండి? కేసీ వేణుగోపాల్ ఏం లేదు. ఒక్క డిజాస్టర్ తర్వాత ఇంకో డిజాస్టర్ పోతున్నాడు. రాహుల్ గాంధీ ఎందుకు ఉంచుకుంటున్నాడు నాకు కూడా తెలియట్లేదు. చాలామంది అడిగారు, సురేష్ గారు ఈయన ఇంత డిజాస్టర్ ఉన్నప్పుడు రాహుల్ గాంధీ ఎందుకు ఉంచుకున్నారు, ఈయన్ని తీసేయచ్చు కదా అన్నారు. ఆ రిప్లై ఇది, తీసేయొచ్చా అనేది. ఇప్పుడు ఆయన అంటారు నాకు నంబర్ 1 ఎమ్మెల్యేస్ నా దగ్గర ఉన్నారు, 45 మంది నన్ను బ్యాక్ చేస్తున్నారు అని చెప్పి. ఆయనకి ఢిల్లీ నుంచి ఎట్లయినా పారిపోవాలి. ఓకే, హీ వాంట్స్ టు గెట్ అవుట్ ఫ్రమ్ ఢిల్లీ. ఎందుకండి? ఆయన ఏం చేయలేకపోతున్నాడు అక్కడ కూర్చొని ఆర్గనైజింగ్ సెక్రటరీగా. బీఫామ్లు ఇష్యూ చేస్తున్నాడు అంతే. ఈసారి ఆయన ఎమ్మెల్యేలు ఈయన బ్యాక్ చేస్తున్నారని చెప్పి చాలామంది ఎమ్మెల్యేలకి టికెట్ ఇచ్చింది ఈయన. సో వాళ్ళు న్యాచురల్లీ ఈయన బ్యాక్ చేస్తారు కదా, నేను సపోర్ట్ చేస్తారు కదా, అది జరుగుతుంది. సో కేసీ వేణుగోపాల్కి కేరళలో ఒక పంచాయతీ ఎలక్షన్ గెలవడానికి కూడా కెపాసిటీ లేదు. అఫ్కోర్స్ ఈజ్ అన్ ఎంపీ ఫ్రమ్ ఆలప్పుడ, కానీ అది పార్టీ వైపు నుంచి గెలిచారు. ఆన్ ఈజ్ ఓన్ నిలవడం అనేది ఒక పంచాయతీ ఎలక్షన్ కూడా గెలవలేడు. అంత కనెక్షన్ లేని మంచి. రమేష్ చనిత్ర అని చెప్పాను చూడండి, హీ హాజ్ గాట్ అ వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటివ్ రికార్డ్. అది కాకుండా కానీ రాహుల్ గాంధీకి చాలా దగ్గర కాబట్టి ఆయన వైపు వెళ్ళే అవకాశం దగ్గరతోనే అయిపోతుందా సాయి గారు? అంటే కాంగ్రెస్లో ఎప్పుడు అలాగే జరుగుతుంది సార్. అది దట్ ఈస్ వాట్ డిజాస్టర్ అక్కడే వచ్చారు. ఇప్పుడు సిద్ధరామయ్య గారిని ఎందుకు ఉంచుకున్నారు? క్లోజ్ టు సోనియా గాంధీ, క్లోజ్ టు రాహుల్ గాంధీ అని చెప్పి. డీకే శివకుమార్ ఆయనకన్నా ఎఫిషియెంట్ మనిషి, అందరికి తెలిసింది అది. ఓకే, కానీ ఇదే ప్రాబ్లం కాంగ్రెస్. మీరు తెలుగు ఆత్మగౌరవం చెప్పి ఎన్టీ రామారావు గారు ఆ టైంలో పెట్టుకున్నప్పుడు అంజయ్ గారితో జరిగిన ఆ ఇన్సల్ట్, రాజీవ్ గాంధీ గారు అక్కడ ఎయిర్పోర్ట్లో, బేగంపేట ఎయిర్పోర్ట్లో చేసిన పని మీద మొత్తం టీడీపీ పుట్టింది అప్పుడు ఆ టైంలో. ఇది కేరళలో సాయి గారు, దిస్ ఈజ్ అ రెగ్యులర్ గేమ్ అనమాట. కానీ ఈసారి ఎందుకంటే కేరళలో టఫ్గా ఉన్న ముఖ్యమంత్రులు చాలా తక్కువ సాయి గారు. వన్ ఎగ్జాంపుల్ దట్ కమ్స్ టు మై మైండ్ ఇమీడియట్లీ ఈజ్ కే కరుణాకర్. చాలా టఫ్ మనిషి ఉండే ఆయన, మన రాజశేఖర రెడ్డి లాగా ఎవ్వరు మాట వినరు. కే కరుణాకర్ అంటే దట్స్ అ ఫైనల్ వర్డ్ అన్నమాట. కానీ ఆయన దింపాలని చాలా ట్రై చేశారు సోనియా గాంధీ, కానీ అస్సలు పట్టించుకోలేదని. లాస్ట్లో ఆయన్ని ఇస్రో సెక్స్ స్కామ్లో ఇరికించేశారు. ఈవెన్ దో హీ వాజ్ నాట్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్. ఆయన పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేశారు, వాళ్ళ కేరళ పోలీస్ అరెస్ట్ చేశారు. ఈయన హోమ్ మినిస్టర్ కూడా ఉండే అపార్ట్ ఫ్రమ్ చీఫ్ మినిస్టర్, ఈయన తల మీద వేసేశారు. ఇది సాయి గారు గేమ్. ఈ గేమ్లోనే ఇప్పుడు కేరళలో ఇది జరుగుతుంది, అది పాలిటిక్స్ అంతా. కానీ ఐ థింక్ ఇప్పుడు లాస్ట్ 3 రోజులు అక్కడ ఉన్న ప్రజలు విసుకొస్తుంది. నేను చాలా గ్రూప్స్లో ఉన్నాను, కేరళ గ్రూప్స్లో. అక్కడ వాళ్ళందరూ ఇదే అంటారు, మేము వీళ్ళ కోసం ఓటేసామా, వీళ్ళు ముగ్గురు కొట్టుకుంటున్నారు పబ్లిక్లో, మీరు ముందే డిసైడ్ చేయొచ్చు కదా. నిన్న తారీఖ్ అన్వర్ వీళ్ళందరూ వచ్చారు, అందరు ఎమ్మెల్యేలు ఇండివిజువల్గా కలిశారంట, ఎంపీలు ఇండివిజువల్గా కలిశారంట. నిర్ణయం తీసుకుంటే కాదు, నిర్ణయం పార్టీ హైకమాండ్ తీసుకోవాలంట. మళ్ళీ మీరు ఎందుకు వచ్చారు ఇక్కడ? వై డిడ్ యూ కమ్ హియర్? ఓకే సరే, అది మీరు అనొచ్చు. ఇప్పుడు అమిత్ షా గారు సెలెక్ట్ చేశారు సువేందుని,
అట్లీస్ట్ ఒక మీటింగ్ జరిగింది కదా, సిఎల్పి మీటింగ్ జరిగింది. సిఎల్పి మీటింగ్లో ఒక పేరు పెట్టారు, దాన్ని ఎవరు ఆబ్జెక్ట్ చేయలేదు. ఒరిస్సా ముఖ్యమంత్రి వచ్చారు, ఆయన ఏం చెప్తారు, ఈజ్ ఆల్సో అబ్జర్వర్, ఆయన కూడా ఉన్నారు, మంచి ఎవ్రీథింగ్ హ్యాపెండ్. కానీ ఇది అది కాదు కదా, ఇది ఎలక్షన్ 4వ తారీఖు రిజల్ట్ వచ్చింది. టుడే వీఆర్ అట్ 8th 9th. ఏం చేస్తున్నారు ఇన్ని రోజులు? మీరు ముందు కూడా సీఎం క్యాండిడేట్ ఎందుకు డిసైడ్ చేయలేకపోతే? ఇప్పుడు అంటారు బీజేపీ, మోదీ గారు ఎప్పుడు అంటారు కదా నేనే క్యాండిడేట్ అంటారు, ఆల్ ఫైన్. బట్ ఎండ్ ఆఫ్ ద డే ప్రజలకి విసుకొచ్చేసింది, దే ఆర్ ఫెడప్. ఇదేంటి అని చెప్పి ఇంకా దీని తర్వాత పరిపాలన చేయడం ఆలోచించండి. వీళ్ళు ఎవరినైనా ఒకరు సెలెక్ట్ చేస్తే మిగతా ఇద్దరు దే విల్ క్రియేట్ హ్యూజ్ ప్రాబ్లమ్స్. పార్టీ విడిచి వెళ్ళిపోరు, కానీ వాళ్ళు పార్టీలో ఉండి గొడవ చేస్తారు. అది చూడండి సార్, అది జరగబోతుంది కేరళ. ఓకే, కానీ అంటే కాంగ్రెస్ సిస్టమ్ కూడా మొదటి నుంచి సీల్డ్ కవరే కదా సార్, అంతే సీల్డ్ కవరే కాబట్టి. అండ్ అఫ్ కోర్స్ జాతీయ పార్టీలు అన్నింటిలో అలాగే ఉంటుంది కావచ్చు. ఇప్పుడు అమిత్ షా వచ్చి సువేందుని డిసైడ్ చేశాడు, దాంట్లో ఏం డౌట్ లేదు. బట్ కాకపోతే వీళ్ళు ఒక ప్రాసెస్ ఏదో మెయింటైన్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్లో ఏంటంటే నాకు కొన్ని జాతీయ మాధ్యమాల్లో వాటిలో చూస్తున్నాను, ఈ పోస్టర్ల వార్ నడుస్తోంది, ఒకళ్ళకొకరు విపరీతంగా విమర్శలు చేసుకుంటున్నారు. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ వీడి సతీష్ అని మనుషులు చెప్తున్నారు, ఫ్లెక్సీలు కడతారు. ఏం రాస్తున్నారు సార్ అందులో? నేను వాళ్ళ వ్యతిరేకంగా మన్నేసి పోస్తున్నారు, వీళ్ళు అక్కడ విపరీతంగా అలిగేషన్స్ అక్కడ చేస్తున్నారు. కేసీ వేణుగోపాల్ ఏం చేశాడు, కేసీ వేణుగోపాల్ మీద ఒక సెక్షువల్ హెరాస్మెంట్ కేసు ఉంది. ఇదన్నీ బయటకు వస్తుంది ఒకటి తర్వాత ఒకటి. అంటే పదవి కోసం ఏమైనా చేస్తారనేది ఇక్కడ ఎగ్జాంపుల్. మీరు మిమ్మల్ని ఎలక్ట్ చేసిన ప్రజలు ఇప్పుడు అనుకుంటారు ఏంట్రా ఇది, వీళ్ళనైనా ఎలక్ట్ చేశాను నేను, ఇట్లా రోడ్లో కొట్టుకుంటున్నారు ఇట్లా అని చెప్పేసి. మీరు చెప్పింది కరెక్టే, కాంగ్రెస్లో ఎన్వలప్ సిస్టమ్ ఉంది, ఎప్పటి నుంచి ఉందని. కానీ వాళ్ళ దగ్గర ఉన్న పవర్ఫుల్ చీఫ్ మినిస్టర్స్ చాలామంది ఉన్నారు. కే కామరాజ్ దాకా వెళ్ళక్కర్లేదు మీరు, ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రి కాలేదు. కానీ పవర్ఫుల్ లీడర్స్లో మీరు కె కరుణాకరన్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఇట్లాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. రాజశేఖర్ రెడ్డిని ఆపడానికి కూడా చాలా ప్రయత్నాలు జరిగాయి. విద్యాచరణ్ శుక్ల, రాజశేఖర్ రెడ్డిని కూడా ఆపడానికి 2004లో చాలా ప్రయత్నాలు జరిగాయి. కానీ రాజశేఖర్ రెడ్డి ఆయన ఆపే వీలు లేని పరిస్థితుల్లోకి వచ్చాడు. ఆయన నిజంగా మాట్లాడితే కాంగ్రెస్ అధిష్టానం ఆపాలనుకుంది కదా. ఈవెన్ ఆ తర్వాత కూడా ఈవెన్ కిరణ్ కుమార్ రెడ్డిని నియమించిన విధానం కావచ్చు, అంతకుముందు రోషయ్యను నియమించిన విధానం కావచ్చు, మనం అన్ని చూసాం కదా. ఇదే సాయి గారు, మీరు డిజాస్టర్ అక్కడే వస్తుంది అంట. మీరు అంజయ్యని తీసేసిన విధానం అదే కదా, ఇంకా అక్కడ నుంచి తెలుగుదేశం పుట్టింది కదా. సో ఇది కాదు, మీరు ప్రతి స్టేట్ లో చూస్తే కెప్టెన్ అమరీందర్ సింగ్ ఇంత పవర్ఫుల్ మంచి, గులాం నబీ ఆజాద్, అవును. మీరు జితిన్ ప్రసాద్, వాళ్ళ నాన్నగారు కదా ఇంత పెద్ద లీడర్గా ఉన్నారు పార్టీ, ఈజ్ నౌ ఇన్ బీజేపీ. ఓకే, కమల్నాథ్, జ్యోతిరాజ్ సింధియాని పక్కన పెట్టేశారు. ఇదేంటారు. సో మీరు యూ డోంట్ నో హౌ టు రీటైన్ లీడర్షిప్. మనకంతా సాయి గారు మీకు గుర్తుంటుంది, మన కార్పొరేట్లో పనిచేస్తున్నప్పుడు నేనైతే వెన్ ఐ వాజ్ అ మేనేజర్, యాన్యువల్ అప్రైజల్ వస్తున్నప్పుడు మన దగ్గర నుంచి ఎంతమంది విడిచి వెళ్ళిపోయారు అని ఒక కౌంట్ వస్తుంది. అండ్ దట్ ఈస్ టేకెన్ యాజ్ అ నెగటివ్ అగేన్స్ట్ యూ. వాడు ఎగ్జిట్ ఇంటర్వ్యూలో వెళ్తూ ఏదో తిట్టేసి వెళ్తాడు మిమ్మల్ని. అవును, అవన్నీ మీకు అతన్ని మా మీద నెగటివ్గా వస్తున్నాం. ఇది రావట్లేదు, ఎందుకంటే టాప్ లీడర్ హిమ్సెల్ఫ్ ఇస్ క్లోజ్ టు స్కోరింగ్ సెంచరీ అండ్ 99 డిఫీట్స్కి వచ్చేసారు ఆయన. మీరేం చేస్తారు ఇప్పుడు? ఇది ప్రాబ్లం. రెస్పాన్సిబిలిటీ డెలిగేషన్ చేయడానికి వీళ్ళ దగ్గర లేదు సాయి గారు. అది మీరు హిమంత బిశ్వ శర్మ చూడండి. వీ షుడ్ లాస్ట్ స్పీక్ అబౌట్ అస్సాం ఆల్సో బిఫోర్ వీ క్లోజ్. అస్సాంలో హిమంత బిశ్వ శర్మ ఇప్పుడు ఆల్ పవర్ఫుల్ అయిపోయారు నార్త్ ఈస్ట్లో. మణిపూర్లో గొడవ జరిగినప్పుడు అమిత్ షా గారు ఫస్ట్ పంపించింది హిమంత బిశ్వని పంపించారు, మీరు వెళ్ళి చూడండి అని చెప్పేసి. ఈ హిమంత బిశ్వ శర్మ కాంగ్రెస్లో ఉండే, ఇదే సువేందు అధికారి తృణమూల్లో ఉండే. మీరు చూడండి, ప్రతి బీజేపీ ఎట్లంటే టాలెంట్ని తీసుకురావడానికి వాళ్ళు నంబర్ 1 ఛాంపియన్స్. వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తారు వాళ్ళు టాలెంట్స్ని. నేను చెప్పాను చూడండి, సువేందు అధికారి ఎట్లా పార్టీకి వచ్చారు, నేను అనుకున్నా ఆయన ఒట్టే రాజీనామా చేసి వచ్చేసిండని. కాదంట, అమిత్ షా గారు మాట్లాడారంట, మాట్లాడి పర్సువేడ్ చేశారంట వై యూ షుడ్ కమ్ టు బీజేపీ అని. ఇది ఎంతమంది, రాహుల్ గాంధీ 10 మంది దగ్గర కూర్చొని కన్విన్స్ చేయగలట, చేయలేడు. ఒక కుక్క బిస్కెట్ తినిపించి హిమంత బిశ్వ శర్మని బీజేపీలో జాయిన్ చేయించేసారు. టుడే యూ లుక్ ఎట్ ద ఫేమ్. సాయి గారు రన్నింగ్ జోక్ కాదు, 19 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో అస్సాంని కలిసినాడు, 18 మంది ముస్లిమ్స్. వాట్ మెసేజ్ ఆర్ యూ సెండింగ్ అవుట్? రేవంత్ రెడ్డి చెప్పింది కరెక్టే కదా, కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్. నేను కూడా ట్వీట్ చేశాను రాహుల్ గాంధీకి, షుడ్ రీనేమ్ ఇట్ అస్ ముస్లిం పార్టీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి. ఇది వీళ్ళ ప్రాబ్లమ్ సాయి గారు. ఇది ఎట్లా చేస్తారు? స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు కదా, కాంగ్రెస్ హెస్ బికమ్ ముస్లిం లీగ్ అని. బికాస్ సి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే చాలా సింపుల్. ఇప్పుడు హిందువులు ఎందుకు కన్సాలిడేట్ అయ్యారు వెస్ట్ బెంగాల్ అని నేర్చుకోవాలి రాహుల్ గాంధీ. మీరు ఎన్ని రోజులు వీళ్ళంటే తిరుగుతారు, అన్ని రోజులు హిందూస్ ఇప్పుడు దాకా వీళ్ళు హిందువులు డివైడ్ అవుతారు అనుకున్నారు. ఎస్, ఇప్పుడు కూడా అవుతారు కేరళ లాంటి స్టేట్లో.
కానీ అన్ని స్టేట్లో కాదు, ఎస్పెషలీ నార్త్ ఇండియాలో అండ్ ఈవెన్ నో వెస్ట్ ఇండియాలో, ఈస్ట్ ఇండియాలో కూడా చూస్తున్నాం దట్ హిందూస్ కన్సాలిడేట్ అవుతున్నారు. ఇది కాంగ్రెస్కి ఎప్పటి నుంచో పెద్ద భయం ఉండే సాయి గారు, ఇప్పుడు అది నిజం వస్తుంది. అండ్ డెఫినెట్గా ఐ థింక్ ఇంకా ముందు వెళ్తూ మీకు యూపీ ఎలక్షన్ చూడండి సాయి గారు, ఇట్స్ గోయింగ్ టు బి ఎ బిగ్ టెస్ట్. 400 సీట్లు ప్లస్ సీట్ ఇస్ నాట్ ఎ జోక్. జస్ట్ వాచ్ ద ఫన్. ఇప్పుడు ఓకే, యూపీ కొడితే 80 సీట్లు పోతే లోక్సభకి 2029 ఇస్ డన్ అండ్ డస్టెడ్. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ నుంచి మీకు ఎక్స్ట్రా సీట్లు వస్తాయి. ఇప్పుడు లాస్ట్ టైం 12 ఉండే, ఈసారి మినిమం వీళ్ళు ఒక 30 కొట్టేస్తారు. ఎక్స్ట్రా 12 సీట్ నుంచి 30కి వెళ్ళేది 18 సీట్లు ఎక్స్ట్రా వస్తుంది. ఇఫ్ యూ పికప్ అనదర్ 24 ఫ్రమ్ యూపీ, మీరు డన్ అండ్ డస్టెడ్. ఎందుకంటే మహారాష్ట్ర కూడా మీరు ఎక్కువ గెలుస్తారు ఈసారి. 2029 రాహుల్ గాంధీ మర్చిపోవచ్చు, ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఏం జరగదు రాహుల్ గాంధీకి. స్పెసిఫికలీ ల్యాక్ ఆఫ్ లీడర్షిప్తోనే ఇది మొత్తం జరిగింది. ఆయన అంటున్నాడు కాంగ్రెస్ వాళ్ళ దగ్గర, మీరు సెలబ్రేట్ చేయకండి, పండుగ చేసుకోకండి వెస్ట్ బెంగాల్ అని. వాట్ ఈజ్ ఈ సెండింగ్ అవుట్ మెసేజ్? వాళ్ళ కార్డర్స్కి ఏం మెసేజ్ పంపిస్తున్నారు? వాళ్ళు కష్టపడి పోరాడారు, ఇప్పుడు అంటారు మీరు ఆమెను ఏం చెప్పకండి, ఆమె మీద నవ్వకండి. అరే మీ కార్యకర్తలు ఏమంటారు? ఎట్లాంటి లీడర్ మా దగ్గర అయ్యాడు? నిన్నదాకా మా దగ్గర చనిపోయిన ఎంతోమంది ఈమె దీంతో, వీళ్ళ అటాక్స్తో. వాళ్ళ గురించి మీరేం చెప్తారని అడుగుతారు. ఇది ప్రాబ్లమ్ సాయి గారు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ కొచ్చెట్ల గారు. చాలా విషయాలు మీరు అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. చూశారు కదా, ఇది ఈ వారం నేషనల్ రౌండప్. వచ్చే వారం నేషనల్ రౌండప్లో మళ్ళీ కలుద్దాము. ఈ ఎలక్షన్ ఫలితాల తర్వాత ముఖ్యమంత్రి నియామకాల గురించే ఈ వీడియోలో చర్చించడం జరిగింది. మీ అభిప్రాయాలను కూడా మాకు తెలియజేయండి కమెంట్స్ ద్వారా. నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మనసా వాచా కర్మణ, దేశ హితం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.